హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ అనన్య లవ్స్ అభిరామ్, ఎపిసోడ్ 50. అను చాలా చక్కగా పాట పాడింది. అను, ఎంత చక్కగా పాడావే! నీలో ఇంత టాలెంట్ ఉందని నాకు ఇప్పటి వరకు తెలీదు. సింగర్గా ట్రై చేయొచ్చు కదా. అవునా? నిజంగా నాకు అంత టాలెంట్ ఉందా? మురిసిపోతూ నవ్వుతూ అంది అనన్య. నిజంగా సింప్లీ సూపర్, చాలా బాగా పాడావు. మన గురించే పాడినట్టు ఉంది. భలే మ్యాచ్ అయ్యింది నవ్వుతూ అన్నాడు అభిరామ్. కదా, ఈ పాట వినగానే నాకు అలాగే అనిపించింది. ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఇంటి లోపలికి వెళ్ళారు. అను, అభి ఓవర్ ప్రాక్టీస్ చేశాడా? కొంచెం కంగారు పడుతూ ఎదురు వచ్చి అడిగింది నర్మద. డోంట్ వరీ అత్తయ్య గారు, నేను ఉన్నాను కదా. ఆయన ఓవర్ ప్రాక్టీస్ చేస్తుంటే చూస్తూ ఊరుకుంటానా? హాల్లో ఉన్న ఉయ్యాలలో కూర్చుంటూ అంది అనన్య. నువ్వు నా బంగారు తల్లివి. నా కొడుకుని ఎంత భద్రంగా చూసుకుంటున్నావే. అనన్యకి దిష్టి తీస్తున్నట్టు చేతులు రెండు తిప్పి మెటికలు విరుస్తూ అంది నర్మద. అత్తయ్య గారు, బాగా తలనొప్పిగా ఉంది, కాసేపు రెస్ట్ తీసుకుంటాను. అయ్యో, ఏమైందే? టీ పెట్టి తీసుకురానా? కోడలు తలనొప్పి అంటే ఆ బాధ తనకే వచ్చినట్టు ఫీల్ అవుతూ గబగబా వంటింట్లోకి వెళ్ళి జింజర్ టీ పెట్టి తీసుకువచ్చింది నర్మద. ఓసిని, మా అమ్మని కూడా నీ బుట్టలో వేసేసుకున్నావుగా? టీ సిప్ చేస్తూ అన్నాడు అభిరామ్. నేనేమీ బుట్టలో వేసుకోలేదు, మీరే నన్ను బుట్టలో వేసుకున్నారు. కొంచెం ఉక్రోషంగా కోపంగా అంది అను. ఏంటే, అదంతా కోపమే? కోపమే. మీ మీద కోపం వస్తోంది. అయితే గదిలోకి పద, తగ్గించేస్తాను చిలిపిగా చూస్తూ అన్నాడు అభిరామ్. బాబు, మీకు దండం పెడతాను, మాట్లాడితే చాలు గదిలోకి వెళ్దాం పద అంటావు. చంపేస్తాను. చీకటి పడే వరకు పిచ్చి వేషాలు వేయొద్దు. వార్నింగ్ ఇస్తున్నట్టు అంది అనన్య. ఓసిని, నన్ను మా అమ్మ కూడా తిట్టదు. నిన్న కాక మొన్న వచ్చావు, అప్పుడే తిడుతున్నావు? తిట్టచ్చు, మొగుడిని పెళ్ళం ప్రేమగా తిట్టచ్చు. అభిరామ్కి మాత్రమే వినిపించేలాగా మాట్లాడుతోంది అను. వాళ్ళిద్దరూ అలా గుసగుసగా వాళ్ళల్లో వాళ్లే మాట్లాడుకోవడం చూస్తూ నర్మద పొలమారినట్టు చిన్నగా దగ్గింది. నర్మద దగ్గుతో ఒకరికొకరు కొంచెం దూరం జరిగి రూమ్ బయటే ఉన్నామన్న విషయాన్ని గుర్తు తెచ్చుకుని జాగ్రత్తగా బిహేవ్ చేస్తున్నారు. ఇంటి పనుల్లో అత్తగారికి చిన్న చిన్న హెల్ప్స్ చేస్తూ అన్ని పనులు చక్కగా నేర్చుకుంటోంది అను. రాత్రి అందరి భోజనాలు కంప్లీట్ అయ్యాక వంటింట్లో పనులన్నీ పూర్తి చేసుకుని రూమ్లోకి వచ్చేసరికి 10:30 అవుతోంది. అభిరామ్ అనన్య ఎప్పుడెప్పుడు రూమ్లోకి వస్తుందా అని వెయిట్ చేస్తున్నాడు. ఏంటి సార్, నా కోసమే వెయిట్ చేస్తున్నట్టు ఉన్నారు? అభిరామ్ చూపులను చూస్తూ నవ్వుతూ అంది. తెలిసి కూడా ఎందుకు అంత దూరంగా ఉన్నావు? దగ్గరగా రా అన్నాడు అభిరామ్. 1 మినిట్ ఉండండి రామ్ గారు, డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. చక్కగా నైట్ డ్రెస్ వేసుకుని వచ్చింది అనన్య. తాను రావడమే దగ్గరికి లాక్కున్నాడు అభిరామ్. అనన్య ఫోన్ రింగ్ అవుతోంది. జున్ను కాల్ చేసి 15 గంట మాట్లాడింది. అభిరామ్ వెయిట్ చేస్తూ కూర్చున్నాడు. తర్వాత అభి ఫోన్ రింగ్ అయ్యింది. విక్రమ్ కాల్ చేసి మరొక 15 గంట మాట్లాడాడు. అనన్య అభిరామ్ కోసం వెయిట్ చేస్తూ కూర్చుంది. ఇద్దరూ ఫోన్లు పక్కన పడేసి ఒకరికి ఒకరు దగ్గర అవుతుంటే ఈసారి జున్ను అభిరామ్కి కాల్ చేసింది. అనన్యకి వాళ్ళ ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. అను, మనం ఫోన్స్ సైలెంట్లో పెట్టేద్దాము, బాగా డిస్టర్బెన్స్గా ఉంది కదా. ఓకే రామ్ గారు, నవ్వుతూ తన ఫోన్ కూడా సైలెంట్లో పెట్టేసింది అను. ఇద్దరు ఫోన్స్ పక్కన పెట్టేసి ఒకరిని ఒకరు గట్టిగా హగ్ చేసుకున్నారు. అయ్యయ్యో రామ్ గారు, మర్చిపోయాను. ఏమైందే? ఏం మర్చిపోయావు? ఈరోజు ఈవినింగ్ మనం ఇద్దరం ఏదో అనుకున్నాం కదా. ఏమనుకున్నాం? అనన్య మెడవంపుల్లో ముద్దులు పెడుతూ అడుగుతున్నాడు అభిరామ్. అదే, నేను అనలేదు, మీరే అన్నారు. ఇప్పుడు అదంతా ఎందుకు, టైం వేస్ట్ చేయకు, రా అంటూ అనన్యని దగ్గరగా లాక్కుంటున్నాడు. మర్చిపోయారా? నన్ను దూరంగా ఉండమన్నారు కదా. అప్పుడే మీ బాధ ఏదో నాకు తెలుస్తుంది అన్నారు. ట్రై చేయినా అంది అనన్య ఓరకంట అభిరామ్ని చూస్తూ. ఒసే రాక్షసి, ఇదేమైనా నీకు న్యాయంగా అనిపిస్తోందా? నీకోసం గంట నుంచి వెయిట్ చేస్తున్నాను. నేను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నానో నీకు తెలుసు. ఇప్పుడు గ్యాప్ గురించి మాట్లాడుతున్నావా? అన్రొమాంటిక్ ఫెలో. ఇప్పుడేంటి, నాకు దూరంగా ఉంటావా? పోవే పో.
కోపంగా అంటూ అనన్యని వదిలేసి బెడ్ మీదకి వచ్చి కూర్చున్నాడు. అభిరామ్ అలగడం చూసి నవ్వుతూ వెనకగా వచ్చి గట్టిగా హత్తుకుంది అను. వదులు అను, పోతానన్నావు కదా, పో, కోపంగా అంటున్నాడు అభిరామ్. అయినా అనన్య వదలకుండా అభిరామ్ చెవులను పెదవులతో పట్టుకుని మొనిపంటితో కొరికింది. అనన్య ఊపిరి స్పర్శకి తనని దగ్గరగా తీసుకోవాలని ఉంది అభిరామ్కి. అయినా లేని కోపాన్ని నటిస్తూ మరింత బెట్టు చేస్తున్నాడు. అనన్య తన చేతులతో అభిరామ్ వీపుపై అక్షరాలు దిద్దుతూ, ఏమండి, నా మీద కోపమా, ఈరోజు తగ్గదా అంటూ పెదవులతో ముద్దులు పెడుతోంది. అభిరామ్ కాస్త ముందుకు జరిగి కూర్చున్నాడు. ఏంటి, ఇదంతా కోపమేనా? నిజంగా వెళ్ళిపోనా? అభిరామ్ వీపు మీద నుంచి చేతులు ముందుకు వేసి షర్ట్ గుండీలన్నీ తీసి షర్ట్ పక్కకు పెట్టింది. అనన్య తనతో అంత రొమాంటిక్గా ఉండడం అభిరామ్కి ఎంతో నచ్చుతోంది. వెనక నుంచి ముందుకు వంగి అభిరామ్ బుగ్గల మీద ముద్దులు పెడుతోంది. ఇంకా తనని తాను కంట్రోల్ చేసుకోవడం తన వల్ల కాదనిపించింది అభిరామ్కి. అనన్యని ఒక్కసారిగా తన వైపుకు తిప్పుకుని గట్టిగా హత్తుకున్నాడు. అణువణువు స్పృశిస్తూ ముద్దులతో ముంచేస్తున్నాడు. ఏంటి అను, నువ్వు చిక్కిపోతున్నావు, కౌగిట్లో సరిపోవట్లేదు. ఒక్క నిమిషం తర్వాత అన్నాడు. నేనేమీ చిక్కిపోవట్లేదు, బాగానే ఉన్నాను, చిన్న నవ్వు నవ్వుతూ అంది అనన్య. అయినా నాకు అర్థం కాదు, నువ్వు రెస్టారెంట్కి వెళ్ళినా, ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళినా, చాట్ బండి దగ్గరికి వెళ్ళినా, ఆఖరికి అమ్మ చేసే వంట అయినా సరే కడుపు నిండా తింటావు కదా, కొంచెం కూడా లావు అవ్వట్లేదేంటి? ఇదెక్కడి గోలా? పెళ్ళాం సన్నగా నాజూకుగా ఉంటే సంతోషించాలి, లావుగా లేవేమిటి అంటారేమిటి? అంటే కొంచెం ఒళ్ళు చేస్తే బాగుంటావు అనిపిస్తోంది. అవునా, సరే, మీకోసం రేపటి నుంచి ఇంకొంచెం ఎక్కువ తింటాను, బట్ బిల్లు ఎక్కువైందని మాత్రం గోల చేయకూడదు, నవ్వుతూ అంది అనన్య. అనన్య ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ చూసి అభిరామ్ నవ్వుతున్నాడు. జున్ను పెళ్ళైపోయి వారం రోజులు గడిచిపోయింది. జున్ను అత్తవారింటికి వెళ్ళిపోవడం వల్ల ఇల్లంతా ఏదో వెలితిగా అనిపిస్తోంది. రామ్ గారు, అసలు ఆడపిల్ల అత్తవారింటికి ఎందుకు వెళ్ళాలి? నాకు ఈ రూల్ అస్సలు నచ్చలేదు, ఏమీ బాగోలేదు. అబ్బాయిలే వచ్చేయచ్చు కదా. జున్ను వెళ్ళిపోయి నాకేమీ తోచట్లేదు. అభిరామ్ గుండెలపైన వేలు పెట్టి తిద్దుతూ అంది అనన్య. అను, అయితే రేపు పొద్దున్నే మనం లగేజ్ మొత్తం సర్దేసుకుని మీ ఇంటికి వెళ్ళిపోదామా? నవ్వుతూ అన్నాడు అభిరామ్. నిజంగా వచ్చేస్తారా? ఆశ్చర్యంగా చూస్తూ అంటోంది అను. హా, వచ్చేస్తాను. మీ అత్తగారిని, మీ మామగారిని నువ్వు ఒప్పించు. అమ్మో, వద్దులేండి, అసలే అత్తయ్య గారు మిమ్మల్ని వదిలి అస్సలు ఉండలేరు. అయినా మా ఇంటికన్నా నాకు ఇక్కడే బాగుంది. మా ఇంట్లో రూల్స్ రెగ్యులేషన్స్, మా నాన్న పెట్టే కండిషన్స్ అస్సలు ఫాలో అవ్వలేము, మన వల్ల కాదు. నాకు మా అత్తగారి ఇల్లే నచ్చింది, నేను వెళ్ళను బాబు, అభిరామ్ గుండెల మీద పడుకుని అంది అనన్య. అవునా, నీకు మీ అత్తగారి ఇల్లు అంత నచ్చిందా? చాలా చాలా బాగా నచ్చింది. రకరకాల వెరైటీ ఐటమ్స్ అన్నీ వండి పెట్టే అత్తయ్య గారు. నేను హాల్లోకి వెళ్ళగానే, అను, టీవీ చూస్తావా అంటూ రిమోట్ నాకు ఇచ్చేసే మావయ్య గారు. ఎంతసేపు కార్టూన్ చూసినా ఆయన నాతో ఏమీ అనరు, పైగా కంపెనీ ఇస్తూ నవ్వుతూ మాట్లాడతారు. అదే ప్లేస్లో మా బామ్మ ఉంటే రిమోట్ కోసం నా మీద యుద్ధానికి వచ్చేస్తుంది, నాతో దెబ్బలాడి మరీ సీరియల్స్ పెట్టుకుని చూస్తుంది. మీరైతే చెప్పక్కర్లేదు, నేను ఏది అడిగినా నిమిషాల్లో కొనిపెడతారు. ఎక్కడికి తీసుకువెళ్ళమన్నా అబ్జెక్షన్ పెట్టరు. వారానికి ఒక సినిమా, 4 రోజులకి ఒకసారి ఐస్ క్రీమ్ పార్లర్కి, ఒక్కొక్క రోజు రెస్టారెంట్స్కి, ప్రతి పండగకి కొత్త కొత్త డ్రెస్సులు. మీరు ఎంత మంచి హస్బెండ్ అంటూ బుగ్గల మీద ముద్దుల వర్షం కురిపిస్తోంది. అను, ఏమైందే నీకు? దగ్గరికి రమ్మంటే పారిపోయేదానివి. ఈ మధ్య నీలో కూడా రొమాంటిక్ యాంగిల్ డెవలప్ అయినట్టుంది. మీరు నా కోసం ఇన్ని చేస్తుంటే నేను మీకు ఇచ్చేది ముద్దులు మాత్రమే కదా. నాకు అవి చాలు, నీ ముద్దులు, నీ కౌగిలింతలు. అవి అడగకుండా ఇస్తుంటే అంతకంటే ఏం కావాలి? రొమాన్స్కి ఫుల్ స్టాప్ పెట్టకుండా ఉంటే చాలు. అనన్యని మరింత హత్తుకున్నాడు అభిరామ్. అనన్య కూడా అభిరామ్కి కోఆపరేట్ చేస్తూ ఉండడంతో వాళ్ళ రొమాన్స్కి అసలు బ్రేక్స్ ఉండట్లేదు. ఇద్దరు మంచి రొమాంటిక్ మూడ్లో ఉండగా డోర్ చప్పుడు కావడంతో ఇద్దరు ఉలిక్కిపడ్డారు. అను, అను
త్వరగా బయటికి రా అమ్మా. నర్మద వాయిస్. వస్తున్నాను అత్తయ్య గారు. ఏమైందండి అత్తయ్య గారు ఈ టైంలో తలుపు కొడుతున్నారు? ఏమో అను, నాకు మాత్రం ఏం తెలుసు. పద వెళ్దాం. రామ్ గారు, నన్ను ఒకసారి చూడండి. మీరు ఈ మోడ్రన్ డ్రెస్ వేసుకునే వరకు గోల గోల చేశారు. ఈ డ్రెస్తో నేను ఎలా బయటికి వస్తాను? చీర కట్టుకుని వస్తాను. ముందు మీరు వెళ్ళి ఏంటో చూడండి. నువ్వు చీర కట్టుకుని వస్తావా? గంట సేపు కడతావు. నేనే కడతానురా అంటూ అనన్యకి చకచక చీర కడుతున్నాడు అభిరామ్. అభిరామ్ చేతి వేళ్ళు తగులుతుంటే గెంతుతూ, అబ్బా రామ్ గారు, నాకు కితకితలు వస్తున్నాయి. ఒసేయ్, ఇది ఇంకా బాగుంది. చీర కడుతుంటే చేతులు తగలకుండా ఎలా ఉంటాయి? నోరు మూసుకుని నుంచో. కావాలని టచ్ చేస్తున్నారు మీరు. అవునే, కావాలని టచ్ చేస్తున్నాను. అయితే ఏంటి? నువ్వు నా పెళ్ళానివి. అమ్మ ఎందుకనో అంత గట్టిగా అరిచింది. పద వెళ్దాం అంటూ ఇద్దరు గబగబా బయటికి వెళ్ళారు. ఏంటమ్మా, ఏమైంది? ఏమైంది అత్తయ్య గారు అలా అరిచారు? అను, మీ ఇంటి నుంచి ఫోన్ వచ్చింది, మాట్లాడు. నర్మద పెదవుల మీద చిరునవ్వు. ఏమైంది? మా ఇంటి నుంచి ఫోన్ రావడం ఏంటి? మా బామ్మకి ఏమైనా అయ్యిందా? కంగారు పడుతూ అంది అనన్య. అయ్యో రామ, ఆవిడ నిక్షేపంగా ఉన్నారు. అలాంటి విషయం అయితే నేను నవ్వుతానా? తింగరి పిల్ల. మొట్టికాయ వేసింది నర్మద. అబ్బా, మరి ఈ టైంలో మా ఇంటి నుంచి ఫోన్ రావడం ఏంటి అత్తయ్య గారు అంటూ గబగబా వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసింది అను. ఒసై అనన్య, నువ్వు పిన్నివైపోయావు. కంగుమని వినిపిస్తోంది గాయత్రమ్మ గొంతు. అబ్బా నానమ్మ, ఎందుకు అలా అరుస్తావు? నేను పిన్ని అవడం ఏమిటి? అయోమయంగా అంది అనన్య. ఒసే తింగరబుచ్చి, మీ అక్కకి పాప పుట్టిందే, ఎంత బాగుందో తెలుసా? అవునా? అవునా నానమ్మ? చిన్నగా ఎగిరి గంతులు వేస్తున్నంత పని చేస్తోంది అనన్య. అయినా నాకెందుకు ఈ విషయం ఇంత లేటుగా చెప్తున్నారు? హాస్పిటల్కి ఎప్పుడు వెళ్ళారు? ఓసేయ్, నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మీ నాన్న అమ్మ నీకు చాలాసార్లు కాల్ చేశారు. హాస్పిటల్కి హడావిడిగా బయలుదేరారు. హాస్పిటల్కి వెళ్ళడమే మీ అక్కకి సుఖప్రసవం జరిగింది. అవును నానమ్మ, అక్కకి ఇంకా నెలలు నిండలేదు కదా, అప్పుడే డెలివరీ ఏమిటి? ఆశ్చర్యంగా అడిగింది. ఏం చేద్దాం, ఆ బుడ్డిదానికి తొందర ఎక్కువైపోయింది. బయట ప్రపంచాన్ని చూడాలన్న ఆతృత. నెలలు నిండకుండానే పుట్టేసింది. అమృత విలవిలలాడిపోయిందనుకో. పాపం, నొప్పులు భరించలేకపోయింది. అయ్యో నానమ్మ, నువ్వు చెప్తుంటే నాకు బాధగా అనిపిస్తుంది. ఇప్పుడు అక్క ఎలా ఉంది? తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని మీ నాన్న ఫోన్లో చెప్పాడు. నువ్వు వస్తే ఇద్దరం కలిసి చూసి వద్దాము. నన్ను ఒక్కదాన్ని ఇంట్లో వదిలేశారు. నన్ను తీసుకువెళ్ళడానికి ఎవ్వరూ లేరు. రావే, నువ్వు నేను కలిసి వెళ్దాము. అవునా? అయ్యో, ఇందాక అమ్మా నాన్న నాకు కాల్ చేశారు. నేను కాల్ లిఫ్ట్ చేయలేదు. నిజమే. సరే నానమ్మ, మేము ఇప్పుడే ఇంటికి వస్తున్నాము. రెడీగా ఉండు. అందరం హాస్పిటల్కి వెళ్దాం. హుషారుగా మాట్లాడుతూ కాల్ కట్ చేసింది అను. రామ్ గారు, మా అక్కకి పాప పుట్టిందండి. ఎగిరి గంతులు వేస్తోంది. అనన్య ఆనందాన్ని చూసి నర్మదా అభిరామ్ ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకుంటున్నారు. అత్తయ్య గారు, మేమిద్దరం కలిసి హాస్పిటల్కి వెళ్ళి వస్తాం. నేను కూడా వస్తానను. నాకు కూడా చంటి పిల్లల్ని చూడడం అంటే చాలా ఇష్టం నవ్వుతూ అంది నర్మద. ఓయ్, నేను మాత్రం రాకూడదా ఏమిటి? నేను వస్తాను, పదండి. అందరం కలిసి వెళ్దాం. లోపల నుంచి విషయమంతా వింటూ నవ్వుతూ వచ్చాడు నరేంద్ర. అభిరామ్ కార్ డ్రైవ్ చేస్తుంటే అనన్య ఫ్రంట్ సీట్లో కూర్చుంది. నరేంద్ర, నర్మద వెనక కూర్చున్నారు. ఓ మై గాడ్, మా అక్కకి పాప పుట్టింది. అబ్బా, మా డాడీ మొహం ఎలా వెలిగిపోతుందో. త్వరగా చూడాలి రామ్ గారు. నాకైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. బుజ్జిదాన్ని వెంటనే ఎత్తేసుకోవాలి. ఇప్పటి వరకు మా అలేఖ్యని అందరూ ముద్దు చేశారు. ఇప్పుడు ఆ ఛాన్స్ ఈ బుడ్డిది కొట్టేస్తుంది. మా అక్క అమ్మ అయిపోయింది. నవ్వుతూ గలగలా మాట్లాడుతోంది అను. నీకు చిన్నపిల్లలంటే అంత ఇష్టమా? అడిగాడు నరేంద్ర ఆ మాటలు విని. అవును మావయ్య గారు, చాలా ఇష్టం అంది అనన్య. మరైతే మాకు కూడా ఒక చిన్న పిల్లాడిని గిఫ్ట్గా ఇవ్వచ్చు కదమ్మా అన్నాడు నరేంద్ర నవ్వుతూ. ఆ మాట వినగానే పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్టు అనిపించింది. అనన్యకి మాట రావట్లేదు. ఓఎస్ డాడ్, ఖచ్చితంగా. సంవత్సరం తిరిగేసరికి మీ చేతుల్లో మీ మనవడు ఉంటాడులేండి. మీరు నోరు తెరిచి అడిగాక అను మాత్రం కాదంటుందా? రొమాంటిక్గా అనన్య వైపు చూస్తూ అన్నాడు అభిరామ్. వచ్చి రాని నవ్వు నవ్వుతోంది అనన్య. బాబోయ్,
ఈయన ఏమిటి ఇలా మాట్లాడుతున్నారు? నాకు అప్పుడే పిల్లలు వద్దు, పెళ్ళయ్యి ఇంకా జస్ట్ 3 months కూడా కాలేదు, అప్పుడే పిల్లల గురించి ఆలోచిస్తున్నారు అనుకుంటూ సైలెంట్గా ఉండిపోయింది అను సైలెంట్ అయిపోవడం చూసి నర్మదకు అర్థమైంది. నవ్వుతున్న నరేంద్ర వైపు చూసి, అబ్బా మీరు ఊరుకోండి, ఇంకా అను స్టడీస్ కంప్లీట్ అవ్వలేదు, అభిగాడు టోర్నమెంట్స్లో బిజీగా ఉన్నాడు, అట్లీస్ట్ వాళ్ళ పెళ్ళయ్యి 1 సంవత్సరం కూడా కాలేదు, సంవత్సరం తర్వాత ఆలోచిద్దాము. ఒరే అభి, అమ్మాయిని ఊరికే ఆట పట్టిస్తే నేను ఊరుకోను, నా సపోర్ట్ ఎప్పుడు నా కోడలి పిల్లకే, వీళ్ళ మాటలకి నువ్వు భయపడకను, ఫ్రీగా ఉండు అంది నర్మద. అత్తయ్య గారి మాటలు విని అమ్మయ్యా అనుకుంటూ చిన్న నవ్వు నవ్వింది అను. అభిరామ్ అనన్య వాళ్ళ ఇంటి ముందు కారు ఆపగానే, నేను వెళ్ళి మా బామ్మని తీసుకువస్తాను, వెయిట్ చేయండి అంటూ కారు దిగి లోపలికి వెళ్ళింది అనన్య. అప్పటికే గాయత్రమ్మ ఇంటి తాళాలన్నీ వేసేసి వాకిట్లో వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంది. ఏమిటే ఇంత లేటు అంటూ కర్ర సహాయంతో నడుచుకుంటూ ముందుకు వచ్చింది. లేటా? ఎంత ఫాస్ట్గా వచ్చామో తెలుసా? ఏంటి ఫాస్ట్గా వచ్చారా? నేను మీకు కాల్ చేసి అరగంట అవుతోంది. అబ్బా నానమ్మ, ఇప్పుడు నువ్వు గొడవ పెట్టకు, మనమిద్దరం కావాలంటే తర్వాత తీరిగ్గా దెబ్బలాడుకుందాము, ఇప్పుడు వెళ్దాం పదా, అక్కని పాపని చూడాలని ఉంది కదా అంది ఆత్రంగా. సరే పద పద, ఇదిగో ఈ బ్యాగ్ తీసుకో అంటూ అందించింది గాయత్రమ్మ. బాబోయ్ నానమ్మ, ఏమిటిది ఇంత బరువు ఉంది? హాస్పిటల్కి ఏమీ తీసుకువెళ్లకుండా హడావిడిగా వెళ్ళిపోయారు మీ అమ్మ నాన్న. బట్టలు, కొన్ని కావాల్సిన వస్తువులు, ఫ్లాస్క్లో వేడి వేడి కాఫీ, 2 గ్లాసులు అన్నీ సర్ది ఉంచాను, అందుకే అంత బరువు ఉంది. అయినా పిల్ల కుంకవి, నిండా 25 ఏళ్ళు కూడా లేవు నీకు, ఆ బరువు మొయ్యలేవటే. బాబోయ్ నానమ్మ, నేను ఇప్పుడు ఏమన్నానని ఏదో ఒక రకంగా గొడవ పెట్టుకోవాలని చూడకు, నేనిప్పుడు చాలా హ్యాపీ మూడ్లో ఉన్నాను, నీతో గొడవ పెట్టుకోలేను, పద, మన కోసం రామ్ గారు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. గాయత్రమ్మ చిన్నగా చేతికర్ర సహాయంతో వెళ్ళి కారులో కూర్చుంది. అనన్య బ్యాగ్ లాక్కు రావడం చూసి కారు దిగుతున్న అభిరామ్ని చూసి, ఇదిగో అబ్బాయి, మరీ అంత ప్రేమ పనికిరాదు, పెళ్ళం ఏమీ అరిగిపోదులే, గుమ్మం దగ్గర నుంచి కారు దాకా కూడా బ్యాగ్ మొయ్యలేదా నీ భార్య? ఏమి కందిపోదు, కూర్చో అంది గాయత్రమ్మ. ఆవిడ మాటలకు ఎదురు చెప్పలేక సైలెంట్గా అనన్య వైపు చూస్తున్నాడు అభిరామ్. వామ్మో, ఈ ముసిలిది ఇల్లు తప్ప అన్నీ సర్దేసినట్టుంది బ్యాగ్లో, మొయ్యలేక చచ్చిపోతున్నాను. ఎలిజబెత్ రాణిలాగా వెళ్ళి కారులో కూర్చుంది దర్జాగా. ఖచ్చితంగా మా తాత ఈవిడని తట్టుకోలేక పైకి పోయి ఉంటాడు అని తిట్టుకుంటూ బ్యాగ్ లాక్కు వచ్చి డిక్కీలో అతి కష్టం మీద పెట్టింది అను. ఏరా అబ్బాయి, నువ్వెప్పుడు శుభవార్త చెప్తావు? వెళ్తున్న కారులో అడిగింది గాయత్రమ్మ. అభిరామ్ అనన్య వైపు చూసి చిన్న నవ్వు నవ్వుతూ, త్వరలోనే చెప్తాం బామ్మగారు అన్నాడు. త్వరలోనే చెప్పాలి, చెప్పకపోతే నేను ఊరుకుంటానా ఏంటి? నేను ఉండగానే నా 3 మనవరాళ్ళకి పిల్లలు పుట్టాలి, వాళ్ళని ఎత్తుకోవాలి, ముద్దులు ముచ్చట్లు అన్నీ తీర్చుకోవాలి. ఇంకేమైనా కోర్కెలు ఉన్నాయా నానమ్మ? పోనీ నా మనవరాలు బారసాల దాకా ఉండు. ఆవిడ కోర్కెలు వింటూ కోపంగా అంది అనన్య. చూసారా, దీనికి అసలు పెద్దలంటే గౌరవే లేదు, దిగగానే నా చేతి కర్రకి పని చెప్పాలే. పిల్ల కుంక, నోరు దగ్గర పెట్టుకో. నీ వయసుకి నాకు మీ నాన్న కూడా పుట్టేశాడు తెలుసా, వాడికి 4 ఏళ్ళు వచ్చాయి అప్పటికే. ఏ వయసుకు జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. మీ అక్క బావని చూసి నేర్చుకో అంది గాయత్రమ్మ. నానమ్మ ఆపుతావా? ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, ఎప్పుడు గొడవ పెట్టుకుందామా అని చూస్తావు నాతో. గొడవ ఏమిటే తింగరబుచ్చి, పిల్లా పాపలతో చల్లగా ఉండాలని నేను కోరుకుంటుంటే అది తప్పవుతోందా నీకు? ఎరా అబ్బాయి, ఇదేమైనా పిల్లలు వద్దు అని గోల చేస్తోందా? పెళ్ళయి 2 నెలలు అవుతున్నా ఇంకా శుభవార్త చెప్పలేదు. అంతకుముందే అత్తగారు, మామగారు, అభిరామ్ అందరూ కలిసి తనతో అన్న మాటలు అనన్యకు గుర్తుకు వస్తున్నాయి. అనన్య, మాకు ఎప్పుడు శుభవార్త చెప్తావమ్మా అని నరేంద్ర అన్న మాటలు, గాయత్రమ్మ మాటలు వింటూ అందరూ తన వైపు చూస్తున్నారు. చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ గాయత్రమ్మ వైపు కోపంగా చూస్తూ, బాబోయ్, ఈ ఫిట్టింగ్ టీచర్ని డాడీ వాళ్ళు అనవసరంగా వదిలేసి వెళ్ళారు, వీళ్ళందరినీ రెచ్చగొట్టేస్తోంది. అసలే మా ఆయన నన్ను క్షణం కూడా వదలడు, నిద్ర చాలక నేను చచ్చిపోతున్నాను. ఈవిడ ఏదో బలంగా నిర్ణయించుకునే వచ్చినట్లుంది.
నేను నెల తిరిగేసరికి ప్రెగ్నెంట్ అవ్వాలని మా ఆయనకి నూరి పోస్తోంది అనుకుంటూ చాలా కోపంగా చూస్తోంది అను. ఏంటి నానమ్మ, నీకు దండం పెడతాను, మా ఆయన్ని నువ్వు రెచ్చగొట్టకు. నా పెళ్ళయి 2 సంవత్సరాలు ఏమీ జరగలేదు, 2 నెలలు అంతే. హోసిని, ఎప్పుడు జరగాల్సిన ముచ్చట అప్పుడే జరగాలే అని గాయత్రమ్మ. నాకేమీ పెద్ద వయసేమీ రాలేదు అని అనన్య. ఇద్దరూ వాదులాడుకుంటుంటే వాళ్ళ మాటలు విని అభిరామ్ నవ్వుతున్నాడు. నాకు తెలిసే నువ్వే అబ్బాయిని వేగనివ్వట్లేదు. పాపం ఈ పిల్లాడు నీతో ఎలా వేగుతున్నాడో ఏమో. నానమ్మ, నేనేమీ నీలా కాదు, నువ్వే మా తాతని వేపుకు తిన్నావు. అప్పట్లో నీకు సూర్యకాంతం అని పేరు కూడా ఉండేదంటగా. కొంచెం కోపంగా అంది అనన్య. ఇద్దరి మధ్య వాతావరణం వేడెక్కుతోందని అబ్జర్వ్ చేసి వాళ్ళ మాటలను డైవర్ట్ చేస్తూ కారులో సాంగ్స్ వాల్యూమ్ పెంచాడు అభిరామ్. గాయత్రమ్మ, అనన్య అలా వాదులాడుకుంటుంటే కంగారు పడిపోతూ చూస్తున్న నరేంద్ర, నర్మద. అభిరామ్ సాంగ్స్ పెట్టడంతో వాళ్ళిద్దరూ సైలెంట్ అవ్వడం చూసి స్థిమితపడ్డారు. హాస్పిటల్ రిసెప్షన్లో అమృత డీటెయిల్స్ తెలుసుకుని ఆ వార్డు వైపుగా అడుగులు వేస్తున్నారు అభిరామ్, అనన్య, నర్మద, నరేంద్ర. వాళ్ళ వెనకాలే చిన్నగా నడుస్తూ గాయత్రమ్మ. అనన్య లోపలికి వెళ్ళగానే చంటి పాపని చూసి ఎగిరి గంతులు వేస్తోంది. ఓ మై గాడ్ అంటూ గంగ చేతుల్లో ఉన్న పసికందుని తన చేతుల్లోకి తీసుకుని ముద్దాడుతోంది. చంద్రకాంత్, గంగ ఆనందానికి హద్దే లేదు. అమ్మమ్మ, తాతయ్య అయిపోయారు. అమృత, సందీప్ అమ్మ నాన్నగా మారిపోయారు. సందీప్ ఫస్ట్ నుంచి పాపాయి పుట్టాలని, అమృత అబ్బాయి పుట్టాలని తెగ బెట్స్ వేసుకున్నారు. భర్త చేతిలో ఓడిపోయినందుకు వాళ్ళ ప్రేమకి ప్రతిరూపంగా వచ్చిన పాపని చూసి మురిసిపోతోంది అమృత. 3 రోజుల తర్వాత అమృతని, పాపని ఇంటికి తీసుకువెళ్ళారు. పాప పుట్టి వారం రోజులు గడిచిపోయింది. ఇల్లంతా ఒకటే కోలాహలం. దాదాపు 17 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో చంటిపిల్ల ఏడుపులు. ఉదయాన్నే చంటిపిల్లకి నీళ్లు పోయడం దగ్గర నుంచి ప్రతిదీ హంగామాగానే అనిపిస్తోంది. గంగ కొంచెం టెన్షన్గా అటు ఇటు తిరుగుతోంది. ఏంటమ్మా, ఎందుకు కంగారు పడుతున్నావు అడిగింది అనన్య. అది కాదే అను, మనోజ్ గాడి పెళ్ళి నీకు తెలుసు కదా. మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెగ కాల్స్ వస్తున్నాయి రమ్మని. ఇక్కడేమో అమృతకి, పాపకి నా తోడు ఎంతైనా అవసరము. వెళ్ళకపోతే వాళ్ళకి కోపాలు వస్తాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అమ్మా, నువ్వేమీ కంగారు పడకు. నేను రామ్గారు వెళ్తాము. ఇక్కడ పరిస్థితి అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఏం రామ్గారు, శ్వేత పెళ్ళికి వెళ్దామా? అయిష్టంగానే సరే అన్నట్టు తల ఊపాడు. అక్కడ సిచ్యువేషన్ అర్థం చేసుకుని అభిరామ్, అనన్య వాళ్ళ పెళ్ళికి రావడం నమ్మలేనట్టు చూస్తోంది శ్వేత. పెళ్లి కూతురుగా సిద్ధమైన శ్వేతని చూసి చిరునవ్వుతో పలకరించాడు అభిరామ్. కంగ్రాచులేషన్స్ శ్వేత. థ్యాంక్స్ రా అభి. కన్నీళ్లతో చేతులు పట్టుకుని ఏడుస్తూ అంది శ్వేత. ఎందుకే ఏడుస్తున్నావు? ఇప్పుడు హ్యాపీ మూమెంట్, ఏడవకూడదు అంటూ కళ్ళు తుడిచాడు అభిరామ్ చిరునవ్వు నవ్వుతూ. శ్వేత, మనోజుల పెళ్ళి పచ్చని పందిట్లో అంగరంగ వైభవంగా జరిగింది. చిన్నప్పటి నుంచి ఎవ్వరి ప్రేమకి నోచుకోని శ్వేత మనోజ్ ప్రేమని సొంతం చేసుకుంది. తను కోపంలో అవివేకంగా, అసభ్యంగా ప్రవర్తించిన తీరుకు పశ్చాత్తాపంతో అనన్య, అభిరామ్లకు క్షమాపణలు చెప్పుకుంది. శ్వేతలో వచ్చిన మార్పుకి అభిరామ్, అనన్య చాలా సంతోషించారు. మనస్ఫూర్తిగా శ్వేతని క్షమించారు. మోడు బారిన వాళ్ళ స్నేహం చిగురించింది. మనోజ్, శ్వేత ఇద్దరూ కలిసి అనన్య, అభిరామ్ ఇంటికి వెళుతూ ఉండడం మొదలుపెట్టారు. శ్వేత మనోజ్ని క్షణం కూడా వదిలిపెట్టట్లేదు. మనోజ్ పనులన్నీ తానే దగ్గర ఉండి చేస్తోంది. ఓసేయ్, నీ ప్రేమతో నన్ను చంపేస్తున్నావే అన్నాడు మనోజ్. నీ ప్రేమతో చచ్చిపోయే నన్ను బ్రతికించావు మనోజ్. నిజమైన ప్రేమంటే ఏంటో నువ్వే నాకు తెలిసేలా చేశావు. లేకపోతే నేను ఇంకా అలాగే ఉండేదాన్నేమో. నాది కాని ప్రేమ కోసం తప్పిస్తూ, ఇంకొకరిని ఏడిపిస్తూ అంటూ కన్నీళ్లతో అతని కౌగిలిలో ఒదిగిపోయింది శ్వేత. ఇప్పుడు అదంతా ఎందుకు? నువ్వు నేను హ్యాపీగా ఉన్నాం కదా అంటూ శ్వేత కళ్ళు తుడుస్తూ దగ్గరికి తీసుకున్నాడు మనోజ్. అనన్య, అభిరామ్ నిజంగానే శ్వేతలో మార్పు వచ్చిందని వాళ్ళ ప్రవర్తనని బట్టి అర్థం చేసుకున్నారు. అమృత పాప పుట్టినప్పటి నుంచి చంద్రకాంత్ ఇంట్లోనే ఉండడంతో హడావిడి. 3వ నెల రాగానే చక్కగా బారసాలు చేశారు. బంధుమిత్రుల సమక్షంలో ఎంతో గ్రాండ్గా
పాపాయికి శాన్విక అని పేరు పెట్టి ముద్దుగా శాన్వి అని పిలుస్తున్నారు. అనన్య అప్పటి నుంచి పాపని వదిలితే ఒట్టు. టైం దొరికినప్పుడల్లా పాపాయితో టైం స్పెండ్ చేస్తూనే ఉంది. అనన్య కోసం అభిరామ్ కూడా ఆఫీస్ నుంచి డైరెక్ట్గా చంద్రకాంత్ ఇంటికే వచ్చేస్తున్నాడు. అనన్యతో పాటు టైం స్పెండ్ చేయడానికి వెయిట్ చేస్తున్నాడు. అనన్య అలేఖ్య పాపతో ఆడుకోవడానికి పోటీ పడుతూ శాన్వితో బాగా టైం స్పెండ్ చేస్తోంది. గాయత్రమ్మ ముని మనవరాళ్ళని కాళ్ళ మీద పడుకోపెట్టుకుని నీళ్లు పోస్తుంటే గంగ వేడి వేడి నీళ్లు అందిస్తోంది. పాప కేర్ కేరమని గుక్క పెట్టి ఏడుస్తుంటే అమృత కన్నా ఎక్కువగా అనన్య కంగారు పడుతూ, అమ్మా పాపమమ్మ అది ఏడుస్తుంది, నీళ్లు వేడిగా ఉన్నాయేమో, వద్దు అని గోల చేస్తోంది. నీ మొహం, పిల్లొచ్చి గుడ్డుని ఎక్కిరించినట్టు నువ్వు చెప్పొచ్చావా మాకు? చంటి పిల్లలకి అలాగే వేడి వేడి నీళ్లు పోయాలి, అప్పుడే ఆదమరిచి నిద్రపోతారు అంటూ నీళ్లు పోస్తోంది గాయత్రమ్మ. పగలంతా పాపతో ఆడుకుని నైట్ 8కి రూమ్కి వచ్చేది అనన్య. అనన్య కోసం అప్పటికే ఆత్రంగా ఎదురు చూస్తున్న అభిరామ్ వెంటనే తలుపులు వేసి తనని గట్టిగా హత్తుకున్నాడు. ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం? అబ్బా వదలండి రామ్ గారు, అస్సలు వదలను. ఈవినింగ్ నుంచి చూస్తున్నాను, నువ్వు రూమ్కి ఎప్పుడు వస్తావా అని వెయిట్ చేస్తున్నాను అంటూ తన చీరని లాగబోయాడు అభిరామ్. అబ్బా రామ్ గారు ఆగండి, ఇంకా ఇంట్లో ఎవరూ నిద్రపోలేదు. తన చీరని గట్టిగా పట్టుకుని అంది అనన్య. మనం తలుపులు వేసుకున్నాం కదా, ఏమీ కాదు. అయ్యో మీరు నా మాట వినరే, ఆగండి. మా అమ్మ భోజనానికి పిలుచుకురమ్మని నన్ను పంపించింది. మనం కిందకి వెళ్దాం పదండి, లేట్ అయ్యింది బాగోదండి, వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తున్నారు. సరే భోజనానికి వెళ్దాం, అవ్వగానే నువ్వు రూమ్కి వస్తావా? వస్తాను, రాకపోతే మీరు ఊరుకుంటారా ఏంటి? ఓసేయ్, నువ్వు మీ పుట్టింటికి వచ్చి 3 రోజులు అవుతుంది, ఇక్కడే కూర్చుండిపోయావు. ఈరోజు కూడా పాపతో ఆడుకుంటాను అని కిందనే ఉన్నావనుకో, అందరి ముందు ఎత్తుకు తీసుకువచ్చుకుంటాను, తర్వాత నీ ఇష్టం అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చి అనన్యతో కలిసి బయటికి నడిచాడు అభిరామ్. అందరూ కలిసి భోజనం చేస్తున్నారు. అభి, నీ ఫుట్బాల్ ఫైనల్ మ్యాచ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి ఫైనల్స్ అడిగాడు చంద్రకాంత్. ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి మావయ్య గారు, నేను కూడా బాగా ప్రాక్టీస్ అవుతున్నాను. సరే జాగ్రత్త, ఓవర్ ప్రాక్టీస్ చేయకు అన్నాడు చంద్రకాంత్. లేదు మావయ్య గారు, నాకు కాపలాగా మీ అమ్మాయి రోజు వస్తోందిగా తోడుగా నవ్వుతూ అన్నాడు అభిరామ్. ఇంతకీ ఎన్ని రోజులుంది ఫైనల్స్కి? ఇంకొక 1 వీక్లో ఉండొచ్చు మావయ్య గారు, చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు అభిరామ్. అవును నాన్న, రామ్ గారు చాలా బాగా ఆడుతున్నారు, పక్కాగా టోర్నమెంట్స్లో టాప్గా ఉంటారు, నేషనల్స్లో కప్ కొడతారు, నేషనల్ టోర్నమెంట్ టాప్లో ఈసారి ఇండియా ప్లేస్ ఉంటుంది చూడండి గలగలా మాట్లాడుతోంది అను అభిరామ్ వైపు నమ్మకంగా చూస్తూ చిరునవ్వులు చిందిస్తూ. పాప ఏడుపు వినిపించగానే మధ్యలోనే భోజనం ఆపేసి వెళ్దామని లేచిన అనన్య చెయ్యి పట్టుకున్నాడు అభిరామ్. ఏంటి పాప దగ్గరకా? అవును రామ్ గారు, పాప ఏడుస్తోంది అను. పాప దగ్గర వదినే ఉంది, నువ్వు భోజనం అలా మధ్యలో వదిలేసి వెళ్ళకూడదు, అన్నం పరబ్రహ్మ స్వరూపం, కంప్లీట్ చేయి కొంచెం సీరియస్గా అన్నాడు. అనన్య కూర్చుని భోజనం కంప్లీట్ చేయక తప్పలేదు. తిరిగి అనన్య అమృత రూమ్లోకి వెళ్ళింది. పాప హాయిగా నిద్రపోవడం చూసి చిరునవ్వుతో తిరిగి బయటికి వచ్చింది. కనురెప్పలు ఎగరేసి చూస్తున్నాడు అభిరామ్. బయటికి వచ్చిన అనన్యని మన రూమ్కి వెళ్దాం పదా అని కళ్ళతోనే సైగ చేస్తున్నాడు. అనన్య సిగ్గుపడుతూ చిన్నగా అభిరామ్ని తప్పుకుని రూమ్ వైపు అడుగులు వేసింది. అభిరామ్ కూడా అనన్య వెనకాలే నడుస్తూ రూమ్లోకి వెళ్ళాడు. వెనక వైపు నుంచి అనన్య నడుము పట్టుకుని దగ్గరికి లాక్కుని గట్టిగా హత్తుకున్నాడు. అబ్బా రామ్ గారు, అంత గట్టిగా పట్టుకోకండి, నొప్పి వస్తోంది, 3 రోజులైందను మనమిద్దరం ఇంత క్లోజ్గా ఉండి అంటూ అమాంతం తనని బెడ్ మీదకి తీసుకువెళ్ళాడు. ఈరోజు ఏమిటో నువ్వు నా కళ్ళకి మరింత అందంగా కనిపిస్తున్నావు అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టాడు. ఆహా, అలా అనిపిస్తోందా? మీరు నన్ను రోజు చూస్తూనే ఉంటారు, అయినా ఈరోజు కొత్త ఏముంది నవ్వింది అనన్య. ఏమో, రోజు రోజుకి నీలో అందం పెరిగిపోతోంది. అనన్య ముంగురులు సరిచేస్తూ నుదుటి మీద ముద్దు పెట్టాడు. మీరు కూడా ఈరోజు ఎందుకనో చాలా అందంగా కనిపిస్తున్నారు అంటూ అభిరామ్ బుగ్గ మీద తాను కూడా ముద్దు పెట్టింది. అయితే నాకు నువ్వు ముద్దొస్తున్నావు, నీకు నేను ముద్దొస్తున్నాము, ఒకరికి ఒకరం ముద్దొస్తున్నప్పుడు ఇంకా ఎందుకు ఇంత దూరం రా అంటూ అనన్యని దగ్గరికి లాక్కొని
ముద్దులతో ముంచెత్తుతున్నాడు అభిరామ్. రామ్ గారు అంటూ అనన్యని తన కౌగిలిలో బంధిస్తూ ముద్దులు పెడుతున్నాడు. రామ్ గారు చెప్పు. ఆగండి, నేను చెప్పేది వినండి. అబ్బా ఏమిటి అను, ఇంకా వెయిట్ చేయాలా? అందరూ నిద్రపోయారు కదా, ఇంకేమిటి? కొంచెం విసుగ్గా అన్నాడు. అది కాదు రామ్ గారు, నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. గోర్లు కొరుక్కుంటూ అభిరామ్ వైపు సిగ్గుపడుతూ చూస్తోంది. ఏంటే, ఏం చెప్పాలి నాకు? చెప్పవే, టైం వేస్ట్ చేయకు. అభిరామ్ ఎంత బ్రతిమలాడుతున్నా అనన్య చెప్పట్లేదు. తనకి సిగ్గేస్తోంది చెప్పడానికి. ఒసేయ్ రాక్షసి, దీనినే స్టాడిజం అంటారు తెలుసా? 3 రోజులు భోజనం లేనివాడికి కళ్ళ ముందు విందు భోజనం పెట్టి రుచి చూడకూడదు అన్నట్టు ఉంది నా పరిస్థితి. ఇంకా ఎంతసేపు కంట్రోల్ చేసుకోవాలి? చెప్పవే, ఏం మాట్లాడవేంటి అన్నాడు అభిరామ్. రామ్ గారు, నాకు కూడా పాప కావాలి చిన్నగా అంది అను. ఏంటి, పాప కావాలా? అయితే ఇప్పుడు నువ్వు మీ అక్క వాళ్ళ పాపతో వెళ్ళి ఆడుకుంటావా? మీ అక్క వాళ్ళు రూమ్లోకి వెళ్ళి నిద్రపోయారే, వాళ్ళ మధ్యలో ఉంది శాన్వి. ఇప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళ మధ్యలో ఉన్న శాన్విని తెచ్చుకుంటావా? కోపంగా అన్నాడు అభిరామ్. కాదు రామ్ గారు, నాకు నా పాప కావాలి. చెప్పలేక చెప్తూ సిగ్గుపడుతూ అభిరామ్ వైపు చూసి చూడనట్టు చూస్తోంది అనన్య. ఏంటి, ఏమంటున్నావే? ఆశ్చర్యంగా చూస్తున్నాడు అభిరామ్. అవును రామ్ గారు, నాకు పిల్లలు కావాలి సిగ్గుపడుతూ అంది అనన్య. ఏంటే, ఏమైంది నీకు? బ్రెయిన్ పని చేయట్లేదా? నువ్వు మా అనువేనా పిల్లలు వద్దు వద్దు అనేదానివి? ఉన్నట్టుండి ఏమిటి అమ్మాయి గారికి ఇలాంటి కోరిక? నవ్వుతూ కొంచెం ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు అభిరామ్. ఏమో తెలియదు, కానీ మా అక్క వాళ్ళ పాపని చూశాక నాకు కూడా అలా మాతృత్వాన్ని అనుభవించాలనిపిస్తోంది. శాన్వితో ఆడుకుంటుంటే చాలా నచ్చుతోంది నాకు. ప్లీజ్ రామ్ గారు, నాకు పాపనిస్తారా? సిగ్గుపడుతూ తన ఫేస్కి చేతులను అడ్డుపెట్టుకుంటూ అంది అనన్య. నీకు ఇష్టమైతే నేనేమీ లేట్ చేయను, డబుల్ ధమాకా ఇస్తాను డెఫినెట్గా. రా, మరి దూరంగా ఉంటావే అంటూ అనన్య చేతులు అడ్డు తీసి సిగ్గుపడుతున్న అనన్య వైపు చూసి నవ్వుతూ, ఎందుకే ఇంత సిగ్గొచ్చేసింది ఉన్నట్టుండి అంటూ చిన్నగా తన నడుముని తడుముతూ రెట్టింపు ఉత్సాహంతో అనన్యని ఒక్కసారిగా దగ్గరికి లాక్కుని అల్లుకుపోయాడు అభిరామ్. అభిరామ్ నవ మన్మధుడిలాగా కనిపిస్తున్నాడు అనన్య కళ్ళకి. అనన్య రతీదేవిని తలపిస్తోంది అభిరామ్కి. ఇద్దరూ ఒకరిని ఒకరు పెనవేసుకుని ఒకరి శరీర స్పర్శను మరొకరు ఆస్వాదిస్తూ ఒకరి పెదవులను మరొకరు అందుకుంటూ 4 పెదవులు ఒక్కటిగా మారుతుంటే ఇద్దరి ఊపిరి ఒక్కటైపోతుంటే, ఛీ రామ్ గారు, ఎంగిలి అనే అనన్య ఇప్పుడు తానే స్వయంగా ముద్దు పెడుతోంది. అభిరామ్ దగ్గరికి వస్తే పారిపోయే అనన్య ఇప్పుడు అభిరామ్కి ఎటువంటి అడ్డు చెప్పట్లేదు. అతని కౌగిట్లో పాల పిట్టలాగా ఒదిగిపోయింది అనన్య. ఎన్నెన్నో ముద్దులు, మరెన్నో కౌగిలింతలతో వాళ్ళ 3 రోజుల విరహానికి స్వస్తి చెప్తూ అలిసి సొలిసిపోయారు. అభిరామ్ రోజు ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాడు. చాలా బాగా డెవలప్ అయ్యాడు. తన గ్రూప్కి తానే కెప్టెన్గా ఉన్నాడు. చూస్తూనే ఫైనల్ మ్యాచ్ డే వచ్చేసింది. గ్రౌండ్ మొత్తం జనాలతో నిండిపోయింది. ఒకటే కోలాహలంగా ఉంది. మ్యాచ్ స్టార్ట్ అయ్యింది. ఇరువైపులా పోటీ గట్టిగానే ఉంది. అభిరామ్ గ్రౌండ్కి వస్తుంటే విజిల్స్, క్లాప్స్తో ఇండియన్స్ అందరూ గోలగోల చేస్తున్నారు. అనన్య అయితే చెప్పక్కర్లేదు, విజిల్స్ తెచ్చుకుని మరీ ఊదేస్తోంది. రామ్ కాన్సన్ట్రేషన్ మొత్తం గేమ్ మీదే ఉంది. అప్పటికే ఆపోజిట్ టీం ఎక్కువ స్కోర్ చేసి ఉంది. ఇండియన్ టీం స్కోర్ చాలా తక్కువగా ఉంది. బాల్స్ తక్కువ ఉన్నాయి, స్కోర్ ఎక్కువ చేయాల్సి ఉంది. అభిరామ్కి చిన్నప్పటి నుంచి ఫుట్బాల్ కోసం తాను చేసిన ఫైట్ మొత్తం గుర్తుకు వస్తోంది. 9th క్లాస్ చదువుతున్నప్పుడు ఫుట్బాల్ గేమ్కి వెళ్ళొద్దని నరేంద్ర ఆపుతుంటే ఫస్ట్ టైం తండ్రికి ఎదురు తిరిగాడు. తండ్రి చేత దెబ్బలు తిన్నాడు. అయినా పట్టుదల వదలలేదు. స్కూల్ ఫస్ట్ రా, అప్పుడు ఆలోచిద్దాం అనే నరేంద్ర అంటే ఫుట్బాల్ గేమ్ కోసం స్కూల్ ఫస్ట్ వచ్చి చూపించాడు. నరేంద్ర కొడుకు పట్టుదలకి ఒప్పుకోక తప్పలేదు.
ఫుట్బాల్ గేమ్ కోసం కోచింగ్ సెంటర్కి ఫీజు కట్టాలని అమ్మ ఫస్ట్ టైం తన గాజులు తాకట్టు పెట్టి, రామ్ నీకన్నా నాకు ఏదీ తక్కువ కాదురా అంటూ నర్మద ఇచ్చిన సపోర్ట్, ఆఖరికి ఫుట్బాల్ గేమ్ హెవీ ప్రాక్టీస్ చేయడం వల్ల తన హెల్త్ డిస్టర్బెన్స్, టోర్నమెంట్స్ వరకు వెళ్ళి ఆడలేక చాలా రోజులు తనలో తానే ఎంత బాధపడ్డాడో అంతా గుర్తుకు వచ్చింది. అనన్య తన బాధను గుర్తించి నరేంద్రని ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఒప్పించడం, తన గురించి అంత కేరింగ్ తీసుకోవడం, తన మీద అంత నమ్మకంగా అందరి దగ్గర రామ్ గారు ఖచ్చితంగా గెలుస్తారు అంటూ చెప్పడం అన్నీ గుర్తుకు వస్తున్నాయి అభిరామ్కి. గట్టిగా ఊపిరి పీల్చుకొని ఎలాగైనా గెలవాలని కాన్సన్ట్రేషన్గా గేమ్ ఆడుతున్నాడు. ప్రతి బాల్ గోల్ కీపర్ హ్యాండిల్ చేయలేని విధంగా స్కోర్ చేయాలని తన ఫోకస్ మొత్తం గేమ్ మీదే పెట్టి ఆడుతున్నాడు. చిన్నప్పటి నుంచి ఫుట్బాల్ అంటే పిచ్చి. అభిరామ్ కిక్ చేసే విధానానికి ఆడియన్స్ అందరూ గోల చేస్తున్నారు. గ్రౌండ్ మొత్తం దద్దరిల్లిపోతోంది. స్కోర్ ఆటోమేటిక్గా పెరిగిపోతోంది. ఇది ఊహించని ఆపోజిట్ టీం అభిరామ్ని ఆపడానికి శతవిధాలా ట్రై చేస్తున్నారు. కానీ అభిరామ్ చాలా అవలీలగా వాళ్ళందరినీ తప్పుకుంటూ చాలా ఈజీగా గేమ్ ఆడుతున్నాడు. ఆల్మోస్ట్ ఓడిపోయే స్టేజ్లో ఉన్న టీంని ఒక్కసారిగా గెలుపు వైపుకి తిప్పేశాడు అభిరామ్. తను కిక్ చేసే ప్రతి బాల్ ఆపోజిట్ టీం గోల్ కీపర్కి అందకుండా స్కోర్ బోర్డులో స్కోర్ చేసి తీరుతోంది. ఎవరు ఊహించని విధంగా ఆ రోజు గెలుపు ఇండియా సొంతమైంది. ఇండియా టీం మొత్తం అభిరామ్ని అప్రిషియేట్ చేస్తూ గాల్లోకి ఎత్తి మరీ తిప్పేస్తున్నారు. ఒక్కటే విజిల్స్, క్లాప్స్. ఇదంతా చూస్తూ అనన్య ఒక్కటే గోల చేస్తూ అరుస్తూ చిన్న పిల్లలాగా డ్యాన్స్ చేస్తూ తన దగ్గర ఉన్న విజిల్స్ని గట్టిగా ఊదుతూ అల్లరి చేస్తోంది. అభిరామ్ కళ్ళల్లో కన్నీళ్ళు ఆగట్లేదు. ఆనందంతో అలా వస్తూనే ఉన్నాయి. చిన్నప్పటి నుంచి తాను కన్న కల ఈరోజు నెరవేరడంతో అతని ఆనందానికి హద్దే లేదు. అభిరామ్ గేమ్ చూసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ క్లాప్స్ కొడుతూనే ఉన్నారు. నర్మదా, నరేంద్ర కళ్ళల్లో పుత్రోత్సాహము. జున్ను, విక్రమ్ తెగ గోల చేస్తున్నారు అనన్యతో కలిసి. అలేఖ్య తన ఫ్రెండ్స్తో డ్యాన్స్ చేసేస్తోంది. అమృత, సందీప్, సాన్విని ఎత్తుకుని గేమ్ చూస్తున్నారు. మనోజ్, శ్వేత కూడా ఒకరి చేతులు ఒకరు పెన వేసుకుని చిరునవ్వుతో గేమ్ చూస్తూ క్లాప్స్ కొడుతున్నారు. అనన్య తన స్టడీస్ మీద ఫుల్గా కాన్సన్ట్రేషన్ చేస్తోంది. అభిరామ్ ఫోర్స్ చేసి చదివించట్లేదు. ఇప్పుడు తనంతట తానుగా చదువుకోవడం మొదలుపెట్టింది అనన్య. ఇదివరకులాగా అనన్య అల్లరి చేయట్లేదు. అభిరామ్ కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. పబ్లిక్లో తన పేరు మారి మ్రోగిపోతోంది. అభి ఇప్పుడు సెలబ్రిటీ అయిపోయాడు. ఎక్కడికి వెళ్ళినా అమ్మాయిలు చుట్టుముడుతున్నారు. అది చూసి అనన్యలో టెన్షన్ పెరిగిపోతోంది. బాబోయ్, ఏంటండి ఇది? మీకు ఇంతమంది ఫాలోయింగ్? ఇది వరకు శ్వేత ఒక్కతే, ఇప్పుడు ఇంతమంది ఎనిమిస్ తయారయ్యారా? నాకు ఇప్పుడే చెప్తున్నాను, నేను లేకుండా మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. ఎక్కడికి వెళ్ళినా మనమిద్దరం కలిసే వెళ్దాం. అభిరామ్కి వార్నింగ్ ఇస్తూ చెప్పింది అనన్య. అనన్య జలస్ ఫీల్ అవుతుంటే అభిరామ్కి థ్రిల్లింగ్గా అనిపిస్తోంది. అప్పటి నుంచి అభి ఎక్కడికి వెళ్ళినా అనన్య కూడా వెళ్తోంది. అభితో పాటు అనన్యకి కూడా ఫ్యాన్స్ బాగా పెరిగిపోయారు. అభిరామ్, అనన్య ఎవ్రీ గ్రీన్ కపుల్ అని రకరకాల గాసిప్స్. యూట్యూబ్ ఓపెన్ చేస్తే వాళ్ళ ఫొటోస్తో రకరకాల లవ్ సాంగ్స్ ఫుల్గా వైరల్ అవుతున్నారు ఇద్దరును. అభిరామ్ ఫుట్బాల్ ఇండియన్ ప్లేయర్ కాబట్టి ఆటోమేటిక్గా గుర్తింపు వచ్చింది. ఇప్పుడు అను కూడా బాగా పాపులర్ అయిపోయింది. ఇద్దరూ కలిసి ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడుతున్నారు. అనుని అంత స్పెషల్గా అందరూ ట్రీట్ చేయడం అనన్యకి ఎంతగానో నచ్చుతోంది. రామ్ గారు, మీకే కాదండోయ్, నాకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. రామ్ వైపు చూస్తూ అంది అను. ఇద్దరూ కలిసి ఇంటికి వచ్చి వాళ్ళ రూమ్లోకి వెళ్ళారు. చూసారా, ఇప్పుడు నేను మీకు ఏమాత్రం తగ్గను. చదువులో ఫస్ట్ వచ్చేసాను. సొసైటీలో కూడా మీతో పాటు నాకు కూడా ఈక్వల్గా రెస్పెక్ట్ ఇస్తున్నారు నవ్వుతూ అంది అను. ఇప్పుడెవరు కాదన్నారే, నీలో టాలెంట్ ఉంది, బట్ ఇప్పుడిప్పుడే బయటికి తీస్తున్నావు. చిన్న నవ్వు నవ్వి అన్నాడు అభిరామ్. ఇన్ని రోజులు నేను మీ మాట విన్నాను, ఇకపైన అంటూ అభిరామ్ వైపు ఓరకంట చూస్తోంది అను. అనన్య చూపులను చూసి రామ్ నవ్వుతున్నాడు. సో ఇప్పుడు నేను నీ మాట వినాలా? హా, వినాలి కదా మరి. సరే, నేను నీ మాట వింటాను.
నువ్వు నా మాట వింటావా మరి? ఏంటండి విననట్టు మాట్లాడుతున్నారు? వింటున్నాను కదా, ఒకటా రెండా, ఎన్ని మాటలు వినాలి? పెళ్ళైనప్పటి నుంచి నన్ను సింగిల్గా బయటికి పంపించట్లేదు, స్కూటీ డ్రైవ్ చేయనివ్వట్లేదు. ఓకే అన్నాను కదా. నాకు అసలు పెళ్ళి కాకముందు గరిటె పట్టుకోవడం కూడా రాదు. ఇప్పుడు నేనే అన్నం వండగలుగుతున్నాను, బంగాళదుంప ఫ్రై కూడా నేర్చుకున్నాను, కాఫీ కూడా పెడుతున్నాను, బాగా చదువుతున్నాను. మీరు చెప్పినట్టు క్లాస్ ఫస్ట్ వచ్చాను. అక్కడితో ఆగకుండా ఇంకా ట్రై చేస్తున్నాను. మీరు ఎప్పుడు రమ్మన్నా గదిలోకి వస్తున్నాను. ఎన్ని ముద్దులు కౌగిలింతలు అడిగినా ఇస్తూనే ఉన్నాను. ఒక్కొక్కసారి తెల్లవారిపోతోంది. ఎర్లీ మార్నింగ్ 3 అవుతున్నా అలాగే భరిస్తున్నాను మిమ్మల్ని, ఏమీ అనట్లేదు. అంతేనా? మీ ఫ్యాన్స్లో ఒక అమ్మాయి మిమ్మల్ని గట్టిగా హక్ చేసుకోలేదు, నాకు బాగా గుర్తుంది. ఆ రోజు నేను దానినే తిట్టాను, మిమ్మల్ని మాత్రం ఏమీ అనలేదు. ఇంకొకరైతే ఎంత గొడవ చేస్తారు. సినిమా హాల్లో డ్యాన్స్ చేయడం మానేశాను. ఇలా చెప్తూనే ఉంది అను. అను ఆపవే బాబు, నీ దగ్గర చాలా పెద్ద లిస్టు ఉన్నట్టుంది. గబగబా చదివేస్తున్నావు. నేను అడిగింది వేరు, నువ్వు చెప్పేది వేరు. రామ్ అంది అనన్య. నువ్వు నేను చెప్పింది తప్ప అన్నీ చేస్తావు. హా, ఇంతకన్నా ఏ అమ్మాయి అడ్జస్ట్ అవ్వదు తెలుసా? కోపంగా అంది అను. ఒసై, నాకు వేరే అమ్మాయిల గురించి ఎందుకు? నువ్వు ఇంపార్టెంట్ నాకు. నీ గురించి మాట్లాడు. ఏంటి రామ్, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? క్లియర్గా చెప్పు. నేను నీ మాట వినట్లేదంటావా? ఎక్కడ వింటున్నావు? నీకు నాకు పెళ్ళైనప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళలేదు. సరదాగా స్విట్జర్లాండ్ వెళ్దామంటే ఓకే అన్నావా? సమ్మర్ హాలిడేస్కి వెళ్దాం రామ్ గారు, మీరే కదా స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయమన్నారు. మీ మాటే వింటున్నాను. విన్నా కూడా మీకు కోపం వస్తుంది అన్నావు. చదువుకోమన్నాను కదా అని 24 అవర్స్ బుక్సే ప్రపంచంగా బతికితే ఎలాగే? నాకు కూడా టైం ఇవ్వాలి కదా. అనన్యని గట్టిగా హక్ చేసుకుంటూ వెనకగా చెయ్యి పెట్టి బ్లౌజ్ థ్రెడ్ పట్టుకుని లాగాడు అభిరామ్. అభిరామ్ రొమాంటిక్ మూడ్లో ఉన్నాడని అబ్జర్వ్ చేస్తూ, ఐ థింక్ మనం స్విట్జర్లాండ్ వెళ్ళకపోవడమే మంచిది రామ్ గారు. మనం అక్కడికి వెళ్తే అక్కడ ఉండే కూల్ వాతావరణానికి నన్ను మీరు ఈ మాత్రం కూడా ఊపిరి పీల్చుకొనివ్వరు అంది అనన్య. అవునా? అవునా ఏమిటి? మీ గురించి నాకు తెలీదా? నా గురించి నాకన్నా నీకే బాగా తెలుసు. అనన్యని ఎత్తుకుని ముద్దు పెట్టాడు. రామ్, నన్ను అలా అంత గట్టిగా హక్ చేసుకోకు, రిక్వెస్ట్గా అంది అనన్య అభిరామ్ చేతులు తీసేస్తూ. ఏమైందే? రా అను. వెళ్తున్న అనన్య చెయ్యి పట్టుకుని లాగాడు అభిరామ్. రామ్, నీ స్పీడ్ కొంచెం తగ్గించుకుంటే మంచిది. అను, మళ్ళీ మొదలుపెట్టావా? ఏమైంది? ఈ మధ్యన బాగానే ఉంటున్నావు కదా, మళ్ళీ రొమాన్స్ నచ్చట్లేదా? దూరంగా వెళ్ళిపోతున్నావు? అనన్యని వెనక నుంచి హత్తుకుని మెడవంపుల్లో ముద్దులు పెడుతూ అడిగాడు. రామ్ గారు, అంత టైట్గా పట్టుకోవద్దని చెప్తున్నానా? ప్లీజ్ అర్థం చేసుకో. ఏమైందే నీకు? నేను దగ్గరగా వస్తుంటే దూరంగా వెళ్ళిపోతున్నావు. ఎనీ ప్రాబ్లం? పీరియడ్స్ వచ్చాయా? చచ్చా, కాదు. మరెందుకని అనీజీగా ఉన్నావు? రోజు నువ్వు కూడా బాగానే ఉంటున్నావు కదా. అంటే నాకు ఈరోజే తెలిసింది. ఏం తెలిసింది? దేని గురించి మాట్లాడుతున్నావు? ఇందాకే చెక్ చేసుకున్నాను. ఏంటే, ఏం చెక్ చేశావు? అది హా, చెప్పు. నాకు 2 months నుంచి పీరియడ్స్ రావట్లేదు అను. ఒక్కొక్కసారి హార్మోన్స్ తేడా వచ్చి అలాగే జరుగుతుంది, కంగారు పడక్కర్లేదు. నేను అలాగే అనుకున్నాను రామ్ గారు. ఫస్ట్ హోప్స్ ఏమీ లేవు, కానీ 2nd month దాటుతున్న పీరియడ్ రాకపోయేసరికి చెక్ చేసుకున్నాను, కన్ఫర్మ్ అయ్యింది. అను, దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు? అనన్య బుగ్గలు ఎర్రపడుతున్నాయి, మాట రావట్లేదు. ఎక్కడా లేని సిగ్గు ముంచుకు వస్తోంది. అను, చెప్పవే, మెలికలు తిరుగుతున్నావేంటి? రామ్, ఈ విషయం నేను మా అమ్మ వాళ్ళకి కూడా చెప్పలేదు, మీతోనే చెప్తున్నాను ఫస్ట్. ఏమిటా విషయం? నీ హెల్త్ ఏమైనా డిస్టర్బ్ అయ్యిందా? అలాంటిదే, నువ్వే డిస్టర్బ్ చేశావు నవ్వుతూ అంది అను. ఏమైంది? ఇలారా. తన చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళి కూర్చోపెట్టాడు అభిరామ్. సరిగ్గా చెప్పు, ఏమైంది? అనన్యని అడిగిందే అడుగుతున్నాడు. రామ్, ఈవినింగ్ మెడికల్ షాప్కి వెళ్ళి ప్రెగ్నెంట్ కిట్ తెచ్చాను, టెస్ట్ చేసుకున్నాను,
అంటూ తన చేతుల్లో ఉన్న ప్రెగ్నెంట్ కిట్ తీసి చూపించింది అనన్య. అది చూసి అభిరామ్కి మాట రావట్లేదు. ఆనందంతో కళ్ళు మెరిసిపోతున్నాయి. 2 మినిట్స్ తర్వాత నిజమా నిజమా అను అనన్య కళ్ళలోకి చూస్తూ చాలా ఎగ్జైట్మెంట్గా అడుగుతున్నాడు. చిరునవ్వు నవ్వుతూ అభిరామ్ కళ్ళల్లోకి చూడలేక తెగ సిగ్గుపడుతోంది అను. ఓ మై గాడ్, అన్బిలీవబుల్! నిజంగా ఎగిరి గంతులు వేయాలనిపిస్తోంది అభిరామ్కి. అనన్యని ఒక్కసారిగా ఎత్తి గిరగిరా తిప్పుతున్నాడు. రామ్ గారు, నాకు భయం వేస్తోంది, కళ్ళు తిరుగుతున్నాయి. అభిరామ్ని గట్టిగా పట్టుకుంది అనన్య. అను, నాకు ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను. ఎగిరి గంతులు వేయాలనిపిస్తోంది. అరిచి గోల గోల చేయాలని ఉంది. ఫుట్బాల్ ఫైనల్ గేమ్లో ట్రోఫీ గెలిచినప్పుడు కంటే ఎక్కువ ఆనందంగా ఉంది. అనన్యని దగ్గరగా తీసుకుని ఫేస్ మొత్తం ముద్దులు పెడుతున్నాడు. అబ్బా రామ్, చాలు చాలు, ఆగు అంటోంది అనన్య. ఏయ్, ఈ విషయం అమ్మ వాళ్ళకి చెప్దామే. ఇప్పుడు టైం 12 అవుతోంది రామ్. మరేమీ పర్వాలేదు, అర్జెంటుగా ఈ విషయం అందరికీ చెప్పేయాలి. అందరికీ అంటే మా డాడీ వాళ్ళకి కూడా చెప్తావా? చెప్తాను. మీ నానమ్మ గారితో బెడ్ కట్టాను కదా, సంవత్సరం తిరిగేలోపు ముని మనవరాలిని ఇస్తానని నవ్వుతూ అన్నాడు అభిరామ్. ఆనందం పట్టలేకపోతున్నాడు. రామ్ గారు, నాకు పాప వద్దు, బాబు కావాలి. మీ పోలికలతో మీలాగే ఉండాలి. అను, మనకి ఫస్ట్ అమ్మాయి పుడితేనే బాగుంటుంది. ఆ అమ్మాయికి అయితే ఎన్ని ఐటమ్స్ కొనచ్చు, భలే ముద్దు ముద్దుగా ఉంటాయి. అమ్మాయి పుట్టాలి మనకి. ఎప్పుడు మీరనేదే జరగాల. నాకు బాబే కావాలి. అను, ఇప్పుడు దాని గురించి నీకు నాకు ఫైట్ ఎందుకు? ఇంత మంచి మూడ్లో ఉన్నాము. ఎవరు పుట్టినా ఓకే, సరేనా అంటూ అనన్య బుగ్గు మీద ముద్దు పెట్టి గబగబా హాల్లోకి వెళ్ళాడు అభిరామ్. రామ్ గారు, వద్దండి, అందరూ నిద్రపోతున్నారు, ఇప్పుడు డిస్టర్బ్ చేస్తారా? అను, అమ్మ ఇంకా మెలకువగానే ఉంది. కావాలంటే చూడు, వాళ్ళ రూమ్లో లైట్స్ వెలుగుతున్నాయి. అమ్మకి రోజు బుక్స్ చదివి నిద్రపోయే అలవాటు ఉంది. ఒక్కసారి పిలుస్తాను, వస్తే ఇప్పుడే ఈ శుభవార్త చెబుదాము, లేకపోతే రేపు ఉదయం చెప్దాము. మీ అత్తగారి నిద్రకి ఏమి డిస్టర్బ్ కాదులే అని అమ్మా అని 2 సార్లు పిలిచాడు అభిరామ్. టైం 12 అవుతోంది. ఏంటి అభి ఈ టైంలో పిలుస్తున్నాడు? టైం 12 అవుతోంది, వెళ్ళి చూడు నర్మదా, ఎందుకు పిలుస్తున్నాడో ఏంటో అన్నాడు నరేంద్ర. అవునండి, ఈ టైంలో ఎందుకు పిలుస్తున్నాడు, ఏమైందో అనుకుంటూ బయటికి వచ్చి, ఏంట్రా ఏమైంది అభి అడిగారు నర్మదా నరేంద్ర ఇద్దరు. సారీ అమ్మా, నైట్ మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను, కానీ ఎగ్జైట్మెంట్ తట్టుకోలేక వెంటనే ఈ శుభవార్త మీకు చెప్పాలని నవ్వుతూ అన్నాడు అభిరామ్. ఏంట్రా అభి, ఏ శుభవార్త? సిగ్గుపడుతున్న అనన్య నవ్వుతున్న అభిరామ్ల వైపు చూస్తూ ఏదో అర్థమైనట్టే చూస్తున్నారు నరేంద్ర నర్మద. ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది డాడీ, మీరు అనుకుంటున్నదే. నేను అనన్య పేరెంట్స్గా మారబోతున్నాము. మా ప్రేమకు చిహ్నంగా మా ప్రతిరూపం రాబోతోంది. నవ్వుతూ ఎంతో ఆనందంగా చెప్పాడు అభిరామ్. అది విని నర్మదా నరేంద్రల ఆనందానికి హద్దే లేదు. గబగబా వంటింట్లోకి వెళ్ళి చక్కెర తీసుకువచ్చి అభిరామ్కి అనన్యకి పెట్టి ఎంతో ఆనందపడింది నర్మద. కోడలిని దగ్గరగా తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టింది. నరేంద్ర కూడా కొడుకుని దగ్గరగా తీసుకుని మురిసిపోయాడు. నాకు రిటైర్మెంట్కి టైం అవుతుందిరా, కాలక్షేపం ఎలాగా అనుకున్నాను. ఇప్పుడు ఆ బాధ లేకుండా చేస్తున్నారు మీరిద్దరూ. ఇదిగో అమ్మాయి అను, ఇప్పుడే చెప్తున్నాను, మీరు ఎవ్వరిని కంటారో కనండి. నేను మీ మావయ్య మాత్రం వాడితో ఒక 5-6 గంటలైనా ఆడుకుంటాము. ముందే కండిషన్ పెట్టేసింది నవ్వుతూ నర్మద. వాళ్ళిద్దరి ఆనందాన్ని చూసి అనన్య నవ్వుతూ సిగ్గుపడుతోంది. ఆ మర్నాడు అభిరామ్ అనన్య స్వీట్ బాక్స్ తీసుకుని చంద్రకాంత్ ఇంటికి వెళ్ళి అందరినీ కూర్చోపెట్టి విషయం చెప్పారు. చంద్రకాంత్ గారు, గంగ అనన్య తల్లి కాబోతోందని తెలిసి చాలా సంబరపడిపోయారు. ఓసేయ్ తింగర బుచ్చి, ఇప్పుడు కోతిలాగా కుప్పిగంతులు వేయకూడదు, జాగ్రత్తగా ఉండాలి. అసలే లేత నెలలు, హడావిడిగా నడవకూడదు, ఎక్కువ కారాలు తినకూడదు, బయట ఆయిల్ ఫుడ్స్ అస్సలు తినకూడదు, బలమైన ఆహారం తీసుకోవాలి. రోజు పాలల్లో కుంకుమ పువ్వు వేసుకుని తాగితే మీ ఆయనలాగా తెల్లగా పుడతారు, సరేనా అని గడగడా మాట్లాడేస్తూ జాగ్రత్తలు చెప్తోంది గాయత్రమ్మ. అంటే ఏంటి నానమ్మ, నేను నల్లగా ఉన్నానా? లేదే, నీది బంగారపు మేనిచాయ.
మరీ అంత ఎరుపు ఎందుకు? మీ ఆయన రంగైతే పిల్లలు బాగుంటారు నవ్వుతూ అంది గాయత్రమ్మ. గాయత్రమ్మ మాటలు విని కూడా నవ్వుతోంది అనన్య. ఆ రోజు నుంచి అనన్యని మరింత జాగ్రత్తగా చూసుకుంటున్నారు 2 ఫ్యామిలీ మెంబర్స్. అడుగు తీసి అడుగు వెయ్యనివ్వట్లేదు. అమ్మాయి జాగ్రత్త, అమ్మాయి జాగ్రత్త అంటూ అందరూ జాగ్రత్తలు చెప్పేవాళ్ళే. చంద్రకాంత్ గారైతే 2 రోజులకు ఒకసారి అనన్య ఇంటికి వచ్చేస్తున్నారు. అనన్య ఏమైనా తింటావా అమ్మా అని అడుగుతూ అప్పటికప్పుడే తీసుకువచ్చి పెడుతున్నారు. నాన్న, ఇవన్నీ నేను ఎక్కడ తింటాను? తినాలిరా, తింటేనే బలంగా ఉంటావు. ఇప్పుడు నువ్వు 2 తిండి తినాలి. లోపల నా మనవడో మనవరాలో ఉన్నారు కదా, జాగ్రత్తగా ఉండాలి. తినిపిస్తున్నాడు తానే దగ్గర ఉండి. 2 రోజులకి ఒకసారి కూతురు దగ్గరికి వచ్చి మందులు వేసుకున్నావారా, హాస్పిటల్కి వెళ్ళావా అని కుశల ప్రశ్నలు అడుగుతున్నాడు. నాన్న, నీ ప్రేమతో చంపేస్తున్నావు అని మనసులో అనుకుంటూ చంద్రకాంత్ అడిగే వాటన్నిటికీ వేసుకున్నాను, తింటున్నాను అని సమాధానం చెప్తోంది అనన్య. 3వ నెల వచ్చినప్పటి నుంచి అనన్యకి ఒకటే వామిటింగ్స్. ఏది తిన్నా అరగట్లేదు. కడుపులో తిప్పేస్తున్నట్టు చాలా చాలా నీరసంగా అయిపోయింది. ఆఫీస్కి లీవ్ పెట్టేసి అనన్య దగ్గరే ఉన్నాడు అభిరామ్. అను, ఏమైందే, హాస్పిటల్కి వెళ్దామా? ఒకటే హైరాణ పడిపోతున్నాడు. అను, కంగారు పడుకురా, వామిటింగ్స్ అలాగే అవుతాయి, ప్రెగ్నెంట్ కదా అని నర్మద ధైర్యం చెప్తోంది. అమ్మా, అనును చూస్తే నాకు భయం వేస్తోంది, నీరసించిపోతోందమ్మా. అలాగే ఉంటారురా, నువ్వు భయపడకు. చెప్తే వినవేమిటి? ఆఫీస్కి వెళ్ళరా, నేను చూసుకుంటాను. అను, ఆల్ రైట్ మళ్ళీ అడిగాడు అభిరామ్. బాగానే ఉన్నాను రామ్ గారు. భర్త ప్రేమను చూసి నవ్వుతూ అంది అను. డాక్టర్ సలహాలు సూచనలు పాటిస్తూ చాలా జాగ్రత్తగా ఉంటుంది. 4వ నెల వచ్చేసింది. అనన్యని దగ్గర ఉండి హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు అభిరామ్. లేత నెలలే అయినప్పటికీ స్పష్టంగా తెలుస్తోంది తను ప్రెగ్నెంట్ అని. డాక్టర్ చెకప్, స్కానింగ్స్ కంప్లీట్ చేసుకుని డాక్టర్తో మాట్లాడుతూ, డాక్టర్ చాలా నీరసంగా ఉంది అంటోంది, బాగా వామిటింగ్స్ అవుతున్నాయి, అప్పుడప్పుడు కళ్ళు తిరుగుతున్నాయి అని కూడా అంటోంది. ఏం ప్రాబ్లం లేదు కదా అడిగాడు అభిరామ్. డోంట్ వరీ అవి, కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు. బట్ తనకి కంప్లీట్ బెడ్ రెస్ట్ అవసరము. తను ట్విన్స్కి జన్మనివ్వబోతోంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. డబుల్ కంగ్రాచ్యులేషన్స్ నవ్వుతూ చెప్పింది లేడీ డాక్టర్. ఆ మాట విని అభిరామ్ మొహం మరింత వెలిగిపోయింది. అసలే ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతున్న తనకి ఇంకా ఆనందం పట్టలేనట్టు అనిపిస్తోంది. ఆ రోజు నుంచి అనన్యకి కంప్లీట్ బెడ్ రెస్ట్ ఇచ్చేశారు. 5వ నెల రావడంతో పురిటికి తీసుకువచ్చేశారు. అనన్య ఆలనా పాలన దగ్గర ఉండి చూసుకుంటోంది గంగ. పెద్ద టైం టేబుల్ రాశాడు చంద్రకాంత్. ఇదిగో గంగ, ఈ టైం టేబుల్ ఫాలో అవ్వు. మనం అమృతకి కూడా ఇలాగే చేశాం కదా, శాన్వి చూడు ఎంత చక్కగా బలంగా పుట్టిందో, ఇప్పుడు అనన్యకి కూడా మనం అలాగే చేయాలి. అమృత అంటే కుదురుగా ఉండే పిల్ల, చెప్పిన మాట వింటుంది. అనన్య అల్లరి పిల్ల, మాట వినదు. మనం పక్కకు వస్తే తినకుండా ఫుడ్ అవతల పడేస్తుంది. అన్నీ కోతి చేష్టలు, తోక ఒక్కటే దానికి తక్కువ. కాబట్టి మనం చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దగ్గర ఉండి తినిపించాలి, అక్కడే ఉండి మెడిసిన్స్ కూడా వెయ్యాలి అంటూ గంగకి ఒక చిన్న సైజ్ గీతోపదేశం చేశాడు చంద్రకాంత్. బాబోయ్, ఈయన డిసిప్లిన్తో నన్ను చంపేస్తున్నాడు అనుకుంటూ, అలాగేనండి, అలాగే నేను చూసుకుంటాను అంటోంది గంగ. గంగా, గంగా, టైం అయ్యింది, పిల్లకి పాలిచ్చావా? గంగా, అనన్యకి టిఫిన్ పెట్టావా? చట్నీలో కారం ఎక్కువ వేయకూడదు. గంగా, పిల్లకి భోజనం పెట్టు. 2 కూరలు, పప్పు అన్నీ వండావా లేదా? పోషక విలువలు ఉన్న ఆహారం పెట్టాలి. ఆఖరికి ఆఫీస్కి వెళ్ళినా కూడా టైం టు టైం ఫోన్ చేసి అడుగుతున్నాడు చంద్రకాంత్. చంద్రకాంత్ ప్రేమకి కొంచెం కోపం కూడా వస్తోంది గంగకి. అయినా తమాయించుకుంటూ, అలాగేనండి, చేస్తున్నాను అంటూ సమాధానం చెప్తోంది ఓర్పుగా. అనన్యకి నెలలు పైబడే కొద్దీ ఏ వస్తువు కింద పడ్డా తీయాలి అన్నా, స్నానం చేసేటప్పుడు కిందకి వంగి కాళ్ళు శుభ్రం చేసుకోవాలన్నా, ఏ పని చేయాలన్నా ఇంకొకరి హెల్ప్ కావాల్సి వస్తోంది. అభిరామ్కి అనన్య లేకుండా ఒక్కరోజు కూడా తెల్లవారట్లేదు. పిచ్చెక్కినట్టు అనిపిస్తోంది. అందుకనే అత్తవారింటికి వచ్చి కూర్చున్నాడు. అనన్య పర్సనల్ పనులన్నీ తానే చూస్తున్నాడు.
దగ్గర ఉండి స్నానం చేయిస్తున్నాడు. అబ్బా రామ్ గారు, మీకెందుకండి ఇవన్నీ? నాకు సిగ్గేస్తోంది. నీ మొహం, నా దగ్గర సిగ్గెందుకే? నువ్వు ఇంత ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోలేను. నోరు మూసుకుని ఉండు అంటూ కొంచెం కోప్పడి అనన్యని మాట్లాడనివ్వకుండా చేసి అన్ని పనులు తానే చూసుకుంటున్నాడు. టైం టు టైం ఫుడ్డు, మందులు అన్నీ టైం టేబుల్ ప్రకారం జరిగిపోతున్నాయి. రాత్రి అనన్య పక్కనే పడుకుంటూ, అను, నాకు నిన్ను హగ్ చేసుకోవాలని ఉంది, కానీ ఇప్పుడు కుదరదు కదా అన్నాడు అభిరామ్. అనన్య అభిరామ్ ఫీలింగ్స్ని చూసి నవ్వుతూ చిన్నగా వెనక్కి తిరిగి, రామ్ గారు, బ్యాక్ సైడ్ నుంచి హగ్ చేసుకోండి అంది. అభిరామ్ వెనక నుంచి అనన్య మీద చెయ్యి వేసి చిన్నగా హత్తుకున్నాడు. నా బంగారానివే నువ్వు, నా బుజ్జివి అంటూ ముద్దుగా భార్య వైపు చూసుకుంటూ వీపు మీద ముద్దులు పెడుతున్నాడు. చాలు చాలు, నిద్రపోండి అంది అనన్య. స్కానింగ్ తీసేటప్పుడు అభిరామ్ కూడా దగ్గర ఉండి బేబూస్ మూమెంట్స్ చూస్తూ తెగ మురిసిపోతున్నాడు. అనన్య అభిరామ్ మొహంలో ఎన్నెన్నో మతాబులు వెలుగుతున్నట్లు అనిపిస్తోంది. ఆ స్కానింగ్ చూస్తున్నప్పుడు పెద్ద పొట్టతో అస్సలు నడవలేకపోతోంది అనన్య. ఎగిరి గంతులు వేసి పరుగులు పెట్టే అనన్య ఇప్పుడు తన పొట్ట మీద జాగ్రత్తగా చేతులు వేసుకుని అడుగులో అడుగు వేస్తూ నడుస్తోంది. నిద్రపోవాలన్నా, ఏదైనా కొంచెం ఎక్కువ తిన్నా ప్రతి దానికి ఇబ్బంది పడిపోతోంది. అమ్మా, చెల్లి బాధని చూడలేకపోతున్నానే, పాపం చాలా ఇబ్బంది పడుతోంది. నేను శాన్విని ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే ఒక్కరికే అంత ఇబ్బంది పడ్డాను. అసలే అనన్య సుకుమారం, తట్టుకోలేకపోతోంది అంది అమృత. అవును, కానీ భగవంతుడు ఇచ్చిన దానికి ఏం చేయగలం చెప్పు? పోనీ ఒకేసారి ఇద్దరిని కనేస్తుందిలే. అప్పటికీ అన్ని పనులు దగ్గర ఉండే చేస్తున్నాను. మనం ఇంతకంటే ఏం చేయగలం? చిన్నగా కూతురు బాధను చూసి నిట్టూరుస్తూ పాలల్లో కుంకుమ పువ్వు కలుపుతూ అంది గంగ. ఒక్కొక్కసారి బాధగా ఏడుస్తుంటే గాయత్రమ్మ అనన్య దగ్గరికి వచ్చి ఎన్నెన్నో కబుర్లు చెప్తూ, ఏడవకు బంగారం, మాతృత్వాన్ని పొందాలంటే ఈ బాధలన్నీ అనుభవించాల్సిందే. రేపొద్దున్న బడుద్దాయిలు ఇద్దరూ బయటికి వస్తారు కదా, అమ్మని ఎందుకురా ఇంత ఏడిపించారు, ఎందుకురా సత్రకాయలు అని గట్టిగా అడిగేస్తాను, పిర్రలు వాయించేస్తాను వాళ్ళిద్దరిని, సరేనా అంటూ కొంచెం సీరియస్గా మొహం పెట్టి అంటోంది గాయత్రమ్మ. అనన్య తన పొట్ట మీద జాగ్రత్తగా చేతులు వేసుకుని కుర్చీని ఊతంగా పట్టుకుని లేచి వచ్చి గాయత్రమ్మ బుగ్గ మీద ముద్దు పెట్టి, బామ్మ, నువ్వు ఉంటే చాలు, నేను ఎంత బాధనైనా మర్చిపోతాను, సూపర్ కామెడీ నువ్వు నాకు అని మనస్ఫూర్తిగా నవ్వింది. 7వ నెల వచ్చేసరికి అంగరంగ వైభవంగా శ్రీమంతం ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. ఇంటి ముందు కబ్బరాకులతో పందిరి వేశారు. గుమ్మానికి మామిడాకులు చక్కగా కట్టారు. వాకిట్లో పెద్ద పెద్ద ముగ్గులు వేశారు. ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరినీ పేరంటానికి పిలిచారు. నర్మద, గంగ ఇద్దరూ వెళ్ళి అందరూ పాటలు పాడుతూ అనన్యకు చేతులు నిండా గాజులు వేస్తున్నారు. చక్కగా కుంకుమ దిద్ది అక్షతలు వేసి ఆశీర్వదిస్తున్నారు. అనన్య ఫ్రెండ్స్ గ్రూప్ మొత్తం కలిసి జున్ను, గీత అందరూ రకరకాల ఫొటోస్ దిగుతున్నారు. అభిరామ్ ఫ్రెండ్స్ చాలామంది వచ్చారు. వచ్చిన వాళ్ళందరికీ రకరకాల ఐటమ్స్తో విందు భోజనం ఏర్పాట్లు చేశాడు చంద్రకాంత్. అనన్య అభిరామ్ల ఆనందాన్ని చూస్తూ, జున్ను, మనం కూడా ట్విన్స్ ట్రై చేద్దామా? రొమాంటిక్గా జున్ను వైపు చూస్తూ అన్నాడు విక్రమ్. మీ ఇష్టమే నా ఇష్టము, సిగ్గుపడుతూ అంది జున్ను. శ్వేత, మనోజ్ కూడా ఎంతో అన్యోన్యంగా మసులుతూ అభిరామ్ అనన్యకు కంగ్రాచులేషన్స్ చెప్పి చిన్న చిన్న పనుల్లో హెల్ప్ చేస్తున్నారు. అభిరామ్, అనన్య ఒకరి చేతులు ఒకరు పట్టుకుని ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ రకరకాల ఫోజులు ఇస్తూ నవ్వుతూ ఫొటోస్ దిగుతున్నారు. అనన్య చేతులు నిండా గాజులతో, పసుపు కుంకాలతో నిండు గర్భిణీగా ఎంతో అందంగా కనిపిస్తుందో కన్ను ఆర్పకుండా అలాగే చూస్తున్నారు వచ్చిన వాళ్ళందరూ. అభిరామ్కి కూడా అనన్య వైపు నుంచి చూపులు తిప్పుకోవాలని అనిపించట్లేదు. బాబోయ్, నీకు సాయంత్రం దిష్టి తీయాలి, నాలాగా ఎంతమంది అనుకుంటున్నారో ఏమో, అసలే అందంగా ఉండే నువ్వు ఇప్పుడు ఇంకా అందంగా కనిపిస్తున్నావు అన్నాడు అభిరామ్ అనన్య తల మీద ముద్దు పెట్టుకుంటూ. రామ్ గారు, ఇంకా నేను కూర్చోలేకపోతున్నాను, మార్నింగ్ నుంచి ఈ కుర్చీలోనే కూర్చున్నాను, బ్యాక్ పెయిన్ వస్తుంది నాకు అంది అనన్య చాలా ఇబ్బంది పడుతూ. అయ్యో అను, చెప్పాలి కదా మరి,
రా లోపలికి వెళ్దాం అంటూ చిన్నగా లోపలికి తీసుకువెళ్ళాడు. మార్నింగ్ నుంచి ఫంక్షన్ అయ్యే వరకు చైర్లోనే కూర్చోవడం వల్ల బ్యాక్ పెయిన్ తట్టుకోలేక బాగా ఏడుస్తోంది అనన్య. నాకు చాలా నొప్పిగా ఉంది రామ్ గారు. అనన్య అలా ఏడుస్తుంటే రామ్కి చాలా బాధగా అనిపిస్తోంది. డాక్టర్ గారికి కాల్ చేస్తున్నాను, లైన్ కలవట్లేదను కొంచెం కంగారు పడుతున్నాడు అభిరామ్. అయినా మీ డాడీని అనాలి, ఇంత గ్రాండ్గా ఫంక్షన్ అవసరమా? అంతమంది వచ్చారు, ఇదేమైనా పెళ్ళా? వాళ్ళందరూ వెళ్ళేదాకా కూర్చోవాలి అంటే ఎంత కష్టం. అసలే నువ్వు ఇబ్బంది పడుతున్నావు, అర్థం చేసుకోవాలి కదా కోపంగా అంటున్నాడు అభిరామ్. ఎర్రబడిపోయింది అతని మొహం. రామ్ గారు ప్లీజ్ మా డాడీని ఏమీ అనొద్దు, ఆయన మన మీద ప్రేమతోనే చేశారు, తగ్గిపోతుంది, మీరు కంగారు పడద్దు. తనకి నొప్పి వస్తున్నా మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయింది అనన్య అభిరామ్ కోపాన్ని చూసి. 2 గంటల తర్వాత కానీ తన నొప్పి సర్దుకోలేదు. నిమిషానికి ఒకసారి తగ్గిందా ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతూనే ఉన్నాడు అభిరామ్. రామ్ గారు మీరు కాసేపు బయటికి వెళ్ళండి, మీరు ఇక్కడే ఉంటే నన్ను నిద్రపోనివ్వరు. లేదే, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు అలా ఏడుస్తుంటే నాకు భయం వేసింది, అందుకనే అన్నిసార్లు అడుగుతున్నాను, విసిగించనులే, నిద్రపో అన్నాడు అభిరామ్. కడుపులో పిల్లలు కాళ్ళతో తంతుంటే రామ్ గారు చూడండి పిల్లలు ఎలా తిరుగుతున్నారో ఒక్కసారిగా అరిచింది అను. అభిరామ్ దగ్గరగా వచ్చి పొట్ట మీద చెయ్యి వేసి చూశాడు. అను నిజమేనే, నాకు టచ్ తెలుస్తోంది కదా రామ్ గారు, మీరు గమనించారా? ఇదిగోండి, ఇటువైపు ఒకరి తల ఉంది, ఇంకొకరి తల ఇటువైపు ఉంది, వీడి కాళ్ళు ఇటు పెట్టాడు, ఇంకొకడు ఇటు పెట్టాడు, ఒకడేమో కంటిన్యూ ఆగకుండా నాన్ స్టాప్గా తిరుగుతూనే ఉన్నాడు, పైగా గట్టిగా తంతున్నాడు, ఇంకొకడికి అమ్మ మీద ప్రేమ ఎక్కువేమో చిన్నగా తిరుగుతున్నాడు, చిన్నగా తంతున్నాడు నవ్వుతూ అంది అనన్య. అయితే ఆ స్పీడ్గా తిరిగి అల్లరి చేసేది నీ పోలిక, నిదానంగా తిరుగుతూ కుదురుగా ఉండేది నా పోలిక నవ్వుతూ అన్నాడు అభిరామ్. అయితే నేను బాగా అల్లరి చేస్తానా? హా చేస్తావు కదా, ఆ అల్లరి చూసే పడిపోయాను నవ్వుతూ అన్నాడు అభిరామ్. 7వ నెల వచ్చిన దగ్గర నుంచి మరింత జాగ్రత్తలు పెరిగిపోయాయి. అస్సలు కదలలేని పరిస్థితి అనన్యది. కంప్లీట్ బెడ్ రెస్ట్ ఇచ్చేశారు తనకి. తినడానికి నిద్రపోవడానికి తప్ప ఏమీ పని చేయలేకపోతోంది, ఏమీ చేసుకోలేకపోతోంది. అలా 9:30 దాకా గడిచిపోయాయి. ఒకరోజు అందరూ మంచి నిద్రలో ఉండగా రామ్ గారు నొప్పి అంటూ గట్టిగా అరిచింది అనన్య. అభిరామ్కి అసలే కంగారు. అనన్య అంత గట్టిగా అరిస్తే పడుతూ లేస్తూ బయటికి వెళ్ళాడు. అత్తయ్య గారు, మావయ్య గారు అంటూ గట్టిగా అరిచేశాడు. అభిరామ్ అరుపులకి అందరికీ మెలకువ వచ్చేసింది. అనన్యని వెంటనే హాస్పిటల్కి తరలించారు. నార్మల్ డెలివరీ కష్టమని సిజరిన్కి తీసుకువెళ్ళిపోతున్నారు. ఇంజెక్షన్ అంటేనే భయపడిపోయే అనన్య సిజరిన్ అనేసరికి కంగారు పడిపోయి ఏడ్చేస్తోంది. రామ్ గారు నాకు భయం వేస్తోంది, అమ్మా నాకు సిజరిన్ వద్దు, నాన్న నేను వెళ్ళను, నానమ్మ నువ్వైనా చెప్పవే అంటూ ఒకటే ఏడుస్తోంది. నొప్పులు ఎక్కువవుతూ ఉంటే విలవిలలాడిపోయి గట్టిగా అరుస్తోంది. అందరికీ ఏడుపు వచ్చేస్తోంది అనన్య బాధ చూసి. డాక్టర్కి అస్సలు సహకరించట్లేదు అనన్య. చూడండి టైం దాటిపోతోంది, లోపల బేబీ కదలట్లేదు, వెంటనే సిజరిన్ చేసి బయటకు తీయకపోతే ప్రమాదం. డాక్టర్ ఆ మాట అనడం విని అప్పటి వరకు గోల చేసిన అనన్య పిల్లలకు ప్రమాదం అంటే తట్టుకోలేకపోయింది. తనకి తానే ధైర్యం చెప్పుకుంటూ సిజరిన్కి ఒప్పుకుంది. ఆపరేషన్ చేస్తున్నంతసేపు డాక్టర్స్ అనన్యని మాట్లాడిస్తూ, డోంట్ వరీ అనన్య, ఏమీ కాదు, జస్ట్ 15 మినిట్స్ అంతే, నీ పిల్లలు పుట్టగానే ఫస్ట్ నీకే చూపిస్తాము అంటూ కబుర్లు చెప్తూ ఆపరేషన్ చేసేస్తున్నారు. అనన్య నీకు పాప పుట్టింది అని ఒక డాక్టర్ పాపని తీసుకువచ్చి చూపించాడు. అనన్య కంట్లో నుంచి కన్నీటి ధార, పెదవుల మీద చిరునవ్వు. అనో నీకు చూడు ఎంత చక్కటి బాబు పుట్టాడో అని మరొక డాక్టర్ మరొక వైపుకు తీసుకువచ్చి చూపించాడు. అనన్య ఆనందానికి హద్దే లేదు. రామ్ గారు అడిగినట్టు పాపని ఇచ్చేశాను, నేను కోరుకున్నట్టు బాబు కూడా పుట్టాడు అని మనసులో అనుకుంటూ తృప్తిగా నవ్వుకుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈ విషయం తెలుసుకుని గోల చేస్తున్నారు. నరేంద్ర మనవడుని ఎత్తుకుంటే చంద్రకాంత్ మనవరాలను ఎత్తుకుని చెప్పలేనంత మురిసిపోతున్నారు.
ఆపరేషన్ థియేటర్ నుంచి అనన్యని బయటకు తీసుకువచ్చారు. తనకి స్పృహ లేదు. దాదాపు 4-5 గంటల తర్వాత స్పృహ వచ్చింది. పిల్లలిద్దరిని తలొక ఉయ్యాలలో వేసి ఊపుతూ అక్కడే కూర్చున్నాడు అభిరామ్. అను అంటూ అనన్య కళ్ళు తెరవగానే దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆర్ యు ఆల్ రైట్? ఇప్పుడు ఎలా ఉంది? రామ్ గారు, నేను పిల్లల్ని ఎత్తుకోవాలి. సిజరిన్ జరగడం వల్ల చాలా నీరసంగా మాట్లాడుతోంది అనన్య. రామ్ అనన్యని జాగ్రత్తగా పైకి లేపి కూర్చోపెట్టి ఒక్కొక్కరిని జాగ్రత్తగా తీసుకువచ్చి అనన్య చేతుల్లో ఉంచితే వాళ్ళిద్దరిని గుండెలకు హత్తుకుని ముద్దు పెట్టుకుంది అనన్య. డాక్టర్ అప్పుడే ఆ వార్డుకు వచ్చి, హౌ ఇస్ ఇట్ అను, ఎలా ఉంది? నాట్ బ్యాడ్ డాక్టర్, నొప్పిగా ఉంది, తగ్గిపోతుంది, ఒక 2 days నొప్పిగా ఉంటుంది. ఇంతకీ పిల్లలకు పాలు పట్టించావా? తల్లిపాలు పిల్లలకు చాలా శ్రేష్టం, మురుపాలు తప్పకుండా తాగించాలి అంటూ పిల్లలకు పాలు ఎలా తాగించాలో డాక్టర్ దగ్గర ఉండి చూపిస్తోంది అనన్యకి. పిల్లల ఊపిరి స్పర్శకి తనలోని మాతృత్వం పులకరించిపోతోంది. ఆనందంతో 2 ఆనంద బాష్పాలు పిల్లల మీద పడ్డాయి. ఆ దృశ్యం చూసిన అభిరామ్ అంతకు ముందు వరకు అనన్య పడ్డ బాధంతా తలుచుకుని, బిడ్డకి జన్మనివ్వడానికి స్త్రీ నిజంగా ఎంత కష్టపడుతుంది, ఎంత బాధపడింది అనన్య. కానీ పిల్లల్ని చూడగానే తన బాధ మొత్తం మర్చిపోయింది. తన పెదవుల మీద చిరునవ్వు వస్తోంది అనుకుంటూ తన కళ్ళల్లో వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ, అను పాపని చూడు, అచ్చం నాలాగా ఉంది కదా, కూతుర్ని ఎత్తుకుని మురిసిపోతూ అన్నాడు అభిరామ్. అవునండి, పాప ఏమో మీలాగా, బాబు ఏమో నాలాగా ఉన్నాడు. వీళ్ళిద్దరూ మన ప్రేమకి ప్రతిరూపాలు. దగ్గరగా ఉన్న అభిరామ్ గుండెల మీద చిన్నగా తల వాల్చింది. తన పిల్లల వైపు చూసుకుంటూ చిన్న నవ్వు నవ్వుతూ అంది అనన్య. అభిరామ్ అనన్య నుదుటి మీద ముద్దు పెట్టాడు ప్రేమగా. రామ్ గారు, అంతా హ్యాపీ, కానీ నాది ఒక చిన్న ఆశ అలాగే ఉండిపోయింది. అవునా, ఏమిటాను ఆ ఆశ? అనన్య కళ్ళలోకి చూస్తూ అన్నాడు అభిరామ్. మీరే కదా అన్నారు, మ్యారేజ్ యానివర్సరీ పెళ్ళిలాగా జరుపుకుందాము, అప్పటిదాకా వెయిట్ చేయమని. నా ప్రెగ్నెన్సీ టైంలోనే మన మ్యారేజ్ యానివర్సరీ జరిగిపోయింది. నాకేమో మన పెళ్ళి గ్రాండ్గా జరగాలి అన్న ఆశ ఉండేది. అది జరగలేదు, చాలా సింపుల్గా జరిగిపోయింది. ఇప్పుడేమో మనకి పిల్లలు కూడా పుట్టేశారు. ఇంకా నా ఆశ నెరవేరినట్టే కదా, చిన్నగా నిట్టూరుస్తూ అంది అనన్య. ఎవరు చెప్పారు? కన్ఫర్మ్గా నేను నీ ఆశ నెరవేరుస్తాను. పెళ్ళి కంటే గ్రాండ్గా మన పిల్లల బారసాల కార్యక్రమం జరిపిద్దాము. నువ్వు నేను సంగీత్ని తలపించేలాగా డ్యాన్స్ చేద్దాము. కానీ విని ఎరుగని రీతిలో మెనూ ఉండేలాగా నేను చూస్తాను. ఆల్రెడీ బయట పెద్ద డిస్కషన్ జరుగుతోంది వీళ్ళ బారసాల గురించి. ఆ తాతగారు, ఈ తాతగారు వాళ్ళ మనవళ్ళ కార్యక్రమం అంటే బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం తీసి బయట పెడతారు. నేను ఆల్రెడీ రెడీగా ఉన్నాను, ఎంత ఖర్చైనా పెట్టడానికి. చూసుకో మరి, నీ ఆశ నెరవేరుతుందో నెరవేరుదో. పెళ్ళిలో అయితే నువ్వు నేను మాత్రమే ఉంటాము. ఇప్పుడు మన పిల్లలు కూడా ఉన్నారు. డబుల్ ప్రమోషన్ మనకి. నేను చెప్పాను కదా ఆ రోజు, ఖచ్చితంగా డబుల్ ప్రమోషన్ ఇస్తానని. చిలిపిగా అనన్యని చూస్తూ నవ్వుతున్నాడు అభిరామ్. ఛీ, మీకు అస్సలు సిగ్గులేదు. ఓయ్, ఏంటి అలా అంటావు? సిగ్గుపడుతూ కూర్చుంటే ఇప్పుడు నీకు నాకు ఈ ఆనందం వచ్చేదా? మన ఇద్దరి కష్టార్జితం వీళ్ళిద్దరూ అంటూ నవ్వుతున్నాడు అభిరామ్. అభిరామ్ నవ్వు చూసి తాను కూడా నవ్వుతోంది అనన్య. వీళ్ళ ఇరువురి ప్రేమని చూసి కుటుంబ సభ్యులందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈ బుడంకాయలిద్దరికీ ఏం పేరు పెట్టాలని పెద్ద డిస్కషన్ చేస్తున్నారు. కథ సమాప్తం. ఈ స్టోరీ నేను చాలా కష్టపడి చెప్పానండి. ఒక్కొక్క ఎపిసోడు 1 hour అంటే మీరే ఆలోచించండి ఎంతసేపు వాయిస్ ఇచ్చానో. కానీ సరిగ్గా కమెంట్స్ కూడా రాలేదు. బాధ అనిపిస్తుంది. కథ మొత్తం అయిపోయింది, చాలామంది విన్నారు కూడా, కనీసం లైక్ చేయడం, కమెంట్ చేయడం ఏమీ లేదు. నిజంగా మీరు ఈ కథని వింటే, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.